ఇప్పుడు ఏజిఎం గా నెటాఫిమ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో వాళ్ళు సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఈజ్ హెడింగ్ ద అగ్రానమీ డివిజన్. వాళ్ళ సుదీర్ఘ 27 సంవత్సరాల అనుభవంలో నెటాఫిమ్ లో దాదాపు 16 సంవత్సరాల పైన వాళ్ళు కృషి చేశారు. వాళ్ళని ఎంత చెప్పినా కూడా వాళ్ళ గురించి చాలా తక్కువే మనకు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టినారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నారు, మన కేసీఆర్ గారు, తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి గారు. వారి ఫామ్ కు, ఎర్రవల్లి ఫామ్ కు వీళ్ళే నెటాఫిమ్ తరఫున చాలా చక్కటి ఇరిగేషన్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే వాళ్ళ నర్సంపేట కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసి ఒక తెలంగాణ ప్రజల మన్ననలు పొందడమే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఈ ప్రాజెక్టును చూపించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడైనా రిలాక్స్ అవుతున్నారంటే వాళ్ళ ఫామ్ హౌస్ లోకి వెళ్తారు. ఇక్కడ వెళ్తే మనకు నెటాఫిమ్ గుర్తులే కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా కృషి చేశారు. అక్కడ సుబ్బారావు గారు గుర్తొస్తారు. నేను సుబ్బారావు గారితో సుదీర్ఘంగా పరిచయం ఉంది. అఫీషియల్ గా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే హ్యావింగ్ బీన్ వర్క్డ్ ఇన్ ఐసీఆర్ సిస్టమ్, I used to find out most of the people, and especially as and when I find out నెటాఫిమ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే కొంచెం ఆసక్తి చూపించి కలిసేవాడిని. సుబ్బారావు గారిని కూడా కలిశాను నేను. చాలా మంచి వ్యక్తి. వాళ్ళు మనకేంటంటే క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయడంలో డ్రిప్ ఇరిగేషన్ మీదను మరియు ఈ బిందు సేద్యం మీదను తర్వాత ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని మీద సంక్షిప్తంగా ఇవాళ వాళ్ళు మనకు వాళ్ళ అనుభవాలను పంచుతారు. ద్రాక్ష తోటలు ముఖ్యంగా మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ద్రాక్ష తోటల్లో క్వాలిటీ గ్రేప్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలనే దాన్ని. నిన్న వచ్చేసి కెనోపీ మేనేజ్మెంట్, తర్వాత ప్రూనింగ్, ట్రైనింగ్, వీటి మీద ఎన్ని కేన్స్ ఉంచుకోవాలి, తర్వాత ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి, జిఏ అప్లికేషన్ ఎలా చేయాలి, వాటి గురించి నిన్న కొంత తెలుసుకున్నాము. ఈ రోజు పూర్తిగా ఇరిగేషన్ మీద, అంటే ఆ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం మీదను మనం ముఖ్యంగా ఇప్పుడు, తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ ఏ విధంగా అప్లై చేయాలా అనే దాని మీద మనకు సుబ్బారావు గారు మనకు అందిస్తారు. సుబ్బారావు గారు, ప్లీజ్ ప్రొసీడ్. Is it okay, sir? My presentation is visible. కనిపిస్తుందా సార్? ఓకే, కనిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. పెద్దలు డాక్టర్ ప్రకాష్ కులకర్ణి గారికి, ఆర్గనైజర్ నారాయణ రెడ్డి గారికి, మరి యూనివర్సిటీ తరఫున పార్టిసిపేట్ చేసే మిగతా సైంటిస్టులకి, స్టూడెంట్స్కి, మరియు ఈరోజు మెయిన్గా ఈ 4 days గ్రేప్ వెబినార్కి అటెండ్ అయిన రైతు శాస్త్రవేత్తలందరికీ నా నమస్కారాలు. నా పేరు సుబ్బారావు. ఆల్రెడీ ఆర్గనైజర్ నారాయణ రెడ్డి గారు చెప్పారు. సో మెజర్ మీద ఏంటంటే ఈరోజు మనకి 4 days వెబినార్లో మెయిన్ టాపిక్ ఆల్రెడీ నిన్న ఫస్ట్ డే అయిందండి. సెకండ్ డే మనకి ద్రాక్ష తోటలో బిందు సేద్యం, నీరు మరియు ఎరువుల యాజమాన్యం, ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ మేనేజ్మెంట్ అంటామండి. సో మీరు ఆల్రెడీ నేను ముందే చెప్పాను, నేనైతే సైంటిస్ట్ని కాదండి, మీరే సైంటిస్టులు. ఆల్రెడీ గ్రేప్ గ్రోవర్స్, నాట్ ఓన్లీ గ్రేపు, మిగతా క్రాప్స్ కూడా గ్రో చేసే, గ్రేప్తో పాటు మిగిలిన క్రాప్స్ కూడా గ్రో చేసే చాలామంది రైతు సోదరులు ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. మేజర్ మనకి కాన్సెప్ట్ చూద్దామండి, ఎందుకంటే టెక్నికల్గా సైంటిఫిక్గా మీకు చాలామంది మీ అనుభవం ముందు మేము చాలా తక్కువ అండి, మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే. మేజర్ ఏంటంటే మనం ఇక్కడ కాన్సెప్ట్ది చూద్దాము, ఎందుకంటే కొంచెం దేనికైనా ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనం దాంట్లోకి జంప్ అయ్యి కన్నా ఇక్కడ ఎందుకు మనకి ఈ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇండియాకి, ఓవరాల్ ఇండియా చూసుకుంటే మనకి చాలా దగ్గర, మనకి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఎందుకంటే పాపులేషన్ అందరికీ తెలుసు, ఏ సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఫుడ్ అష్యూరెన్స్ ఇవ్వాలండి. సో కంపల్సరీ మనకి పెరిగే పాపులేషన్కి దగ్గర మనకి బై 270 మెట్రిక్ టన్స్ బై 2050కి రిక్వైర్మెంట్ ఉంటే దానికి 1.6 బిలియన్ పాపులేషన్ అటాక్ చేస్తున్నారు. సో నియర్లీ
40% మోర్ ఫుడ్ కావాలండి. నియర్లీ మనకి 54% ఇండియా ఫేసెస్ టు హై టు అండ్ ఎక్స్ట్రీమ్లీ వాటర్ స్ట్రెస్. సో ఫార్మింగ్ కమ్యూనిటీకి ఈజీగా ఉండడానికి, ఆ వాటర్ స్ట్రెస్ తగ్గించడానికి, ఎఫిషియన్సీ లెవెల్స్ పెరగడానికి, ఈల్డ్స్ పెరగాలి అంటే సో మైక్రో ఇరిగేషన్ ఇస్ ద చాయిస్. ఓన్లీ మనం 15% మైక్రో ఇరిగేషనే మనం యూజ్ చేస్తున్నామండి. సో రిమైనింగ్ అంతా కూడా ఫ్లడ్ ఇరిగేషను మనము చాలా మటుకు ఓన్లీ 40% మనం 48% మనము ఇరిగేటెడ్ ల్యాండ్ అండ్ ఉంటే మిగిలిందంతా రైన్ ఫెడ్ కింద ఉందండి. సో వీఆర్ నాట్ ఎఫిషియంట్ ఇన్ అవర్ వాటర్ అండ్ ల్యాండ్. మనం అంత ఎఫిషియెంట్గా నీళ్ళు కానీ ఈ వనరుల్ని అంత ఎక్కువగా మనము ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. సో కంపల్సరీ ఎక్కడ కూడా భూమి పెరగదండి, వాటర్ పెరగదు. సో అవైలబుల్ వాటర్తో, తక్కువ నీటితో, ఉన్న భూమితో ఎక్కువ వ్యవసాయం చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకోవాలంటే నాట్ ఓన్లీ గ్రేప్స్ అండి, ఇట్స్ వరల్డ్ ప్రూవెన్ టెక్నాలజీ. ఒకప్పుడు ఓన్లీ మీ ద్రాక్ష తోటలకే డ్రిప్ ఇరిగేషన్ అనేవాళ్ళం. తర్వాత ఓన్లీ పండ్ల తోటలకి, ద్రాక్ష తోటలకే డ్రిప్ అనేవాళ్ళం. ఒక 2003లో ఇది ఒక స్కీమ్ వచ్చింది, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని. దాని ముందు కుప్పం ప్రాజెక్టులు. సో వరి తప్ప అన్ని పంటలకి మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అన్నామండి. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వరి వ్యవసాయానికి కూడా డ్రిప్ పెడుతున్నామండి. సో కంపల్సరీ ఇట్స్ 100% ప్రూవెన్ టెక్నాలజీ. దీన్ని హిస్టరీ చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే, ఒకప్పుడు మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఓన్లీ 30%. దీన్నే మనం నీటి వినియోగ సామర్థ్యం అంటామండి, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. సో మేజర్ ఫోకస్ ఏంటంటే నీటి వినియోగ సామర్థ్యం. ద సెకండ్ వన్ ఈజ్ ద ఫెర్టిలైజర్ ఎఫిషియన్సీ, ఎరువుల వినియోగ సామర్థ్యం. ఈ రెండింటి కాంబినేషన్స్తో మనకి మోర్ ఈల్డ్ అండ్ మోర్ క్వాలిటీ ఈల్డ్, నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు రావడానికి దీని టెక్నాలజీ. ఇప్పటికీ మనం దీని టెక్నాలజీ అంటామండి. మొన్న వచ్చిన మొబైల్ కానివ్వండి, ఈ రోజు మీరు అటెండ్ అయ్యే వెబినార్లు కానీ, ఆన్లైన్, ఇవంతా టెక్నాలజీ అనుకోవచ్చు. కానీ గత 50-55 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇంకా టెక్నాలజీ అంటాం. సో సర్ఫేస్ నుంచి ఇప్పుడు సబ్ సర్ఫేస్ టెక్నాలజీ దాకా వచ్చాము. దగ్గర 95% ఎఫిషియన్సీ ఉంది. సో ఓవరాల్ కాన్సెప్ట్ చూసుకుంటే మనము బిందువుల రూపంలో డైరెక్ట్గా మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి నీళ్ళు అందిస్తామండి. అది గ్రేప్స్ కావచ్చు, ఏ పంటైనా కావచ్చు. ఇక్కడ మోస్ట్లీ ఈవేళ మనం గ్రేప్ వెబినార్ కాబట్టి మన ద్రాక్ష వేరు వ్యవస్థ దగ్గరికి నీటితో పాటు ఎరువుల్ని దఫదఫాలుగా తక్కువ మోతాదు ఎక్కువ సార్లు. ఇంకొకటి చూడండి, ఇక్కడ మీకు వాటర్ కనబడుతుంది, న్యూట్రియన్స్ కనబడుతున్నాయి. ఈ ప్రెజెంటేషన్లో ఎయిర్, ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. మొక్క వేరు వ్యవస్థకి ఆక్సిజన్, మనకి ఎంత ఎరేషన్, మనకెంత గాలి తీసుకోవడం, ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మొక్క వేరు వ్యవస్థకు కూడా ఊపిరి ఆడాలండి. నేను ఎప్పుడు ఫుల్ వాటర్ పెట్టి నేను ప్యాడీ ఫీల్డ్ లాగా వాటర్ నిలబడతాను అంటే మొక్క వేరు వ్యవస్థకు ఊపిరి ఆడదు. మన తలకాయ తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచితే మనకు ఊపిరి ఆడదు. మొక్క వేరు వ్యవస్థ నీళ్ళల్లో ఉంది అంటే జస్ట్ లైక్ ఒక పేషెంట్ కోమాలో ఉన్నట్టే అండి. సో ఒక నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే నా రూటు, నా క్రాపు కోమాలోనే ఉందని చెప్తాను నేను. ఒక డాక్టర్ పేషెంట్ కోమాలో ఉన్నట్టే. సో ఎక్కడా కూడా ఎక్సెస్ వాటర్ వద్దండి. ఒక పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా డైరెక్ట్గా రూట్ జోన్ దగ్గరికి ఇచ్చేదే డ్రిప్ ఇరిగేషన్. సో కంపల్సరీ ఇది ఒక గ్రేట్ రివల్యూషన్ కిందే మనకి, ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ వితౌట్ వేస్టేజ్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద రికమెండెడ్ డోసెస్. ప్రతి పంటకి ఒక ద్రాక్షతో పాటు ఎన్ని పంటలు ఉన్నాయో అన్ని పంటలకి కూడా దాని ఏజ్ని బట్టి, దాని అవసరాన్ని బట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రతి క్రాప్కి ఒక లెక్క ఉంటుందండి, ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ లెక్క ప్రకారం ఇస్తే ఆ క్రాప్ బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనకి మీరు కష్టపడిన దానికి, మీరు పెట్టిన పెట్టుబడికి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ఆ లెక్క ఎక్కడ తప్పినా సరే ఆ క్రాప్ కూడా ఒకటే మాట్లాడలేదంటే అంతా మనకులాగే అది మాట్లాడతా లేదని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ పోతే అదొక్కసారి ఫుట్బాల్ ఆడుతుంది. చివరిలో మనకి ఎంత ఈల్డ్ ఇవ్వాలి, 2 టన్నులు గ్రేప్ ఇవ్వాలా, 10 టన్నులు గ్రేప్ ఇవ్వాలా, క్వాలిటీ ఉండాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఫెర్టిగేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మనం కాన్సెప్ట్ చూసుకుంటే ఇరిగేట్ ద ప్లాంట్స్ నాట్ ద సాయిల్. భూమికి నీళ్ళు ఇవ్వట్లేదండి, భూమికి ఎరువులు ఇవ్వట్లేదు. డ్రిప్ ఇరిగేషన్లో మొక్క వేరు వ్యవస్థకు నీళ్ళు ఇస్తున్నాము. నా ద్రాక్ష పంట రూట్ దగ్గర ఎరువులు ఇస్తున్నాను, రూట్ దగ్గర నీళ్ళు ఇస్తున్నాను. సార్ నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నా వేరు వ్యవస్థ, నా మెయిన్ కస్టమర్ వేరు వ్యవస్థ. సో రూట్ బాగుంటే క్రాప్ బాగుంటుంది, క్రాప్ బాగుంటే ఈల్డ్ బాగా వస్తుంది, ఈల్డ్ బాగుంటే మనం అందరూ ఆనందంగా ఉంటాం. సో కంపల్సరీ ద లింకప్, ఆ సాయిల్ వాటర్ రిలేషన్షిప్స్ మెయిన్ చేసుకుంటే, ఒక స్ట్రిప్ వెట్టింగ్ లాగా మనం చేసుకుంటూ వెళ్తే
ఎక్కడా కూడా ఎక్సెస్ వాటర్ ఇవ్వకుండా నా డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ ఈక్వల్ టు నా డెప్త్ ఆఫ్ రూట్ సిస్టమ్ అండి. నా ద్రాక్షలో వేరు వ్యవస్థ ఎంత డెప్త్లో ఉంటుంది, నా ఫీడింగ్ రూట్ జోన్ ఆహారం తీసుకునే వేరు వ్యవస్థ ఎంత లోతులో ఉంటుందో చూసుకుని అక్కడ నా నీరు ఎరువులు ఆపాలి అంటే రిమోట్ నా చేతుల్లో ఉంది. దట్ మీన్స్ కంట్రోల్ వాల్స్ ఉన్నాయండి, ఎక్కడికక్కడ గేట్ వాల్స్ ఉన్నాయి. సో డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ చూసుకుంటూ, సాయిల్ టైప్ చూసుకుంటూ మనం డైరెక్ట్గా వేరు వ్యవస్థ దగ్గర ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. ఇది ఆల్రెడీ ఓవరాల్గా మీరు చాలా వెబినార్స్ కానీ వీటిలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. సో ఓవరాల్ డ్రిప్ ఇరిగేషన్ సేవింగ్ చూసుకుంటే వాటర్ సేవింగ్ అంటాం, ఫెర్టిలైజర్ సేవింగ్, ఈల్డ్ 30 to 100% క్రాప్ టు క్రాప్ వ్యారీ అవుతుందండి. వాటర్ సేవింగ్ కూడా క్రాప్ టు క్రాప్ వ్యారీ అవుతుంది. లేబర్ సేవింగ్, ఎనర్జీ సేవింగ్, సో బెటర్ క్వాలిటీ అండ్ ప్రొడ్యూస్. ఆల్రెడీ అక్కడ యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు మనం ఏపీఎంఐపి అనేవాళ్ళం, ఇప్పుడు ఆంధ్రాలో ఏపీఎంఐపి అంటున్నాం, తెలంగాణలో టీఎస్ఎంఐపి ప్రాజెక్ట్ అని వచ్చేయండి. సో ఓవరాల్గా వాళ్ళు స్టడీస్ ప్రకారం కూడా క్రాప్ వైజ్ మనం గ్రేపే చూసుకుంటే చూడండి, ఇక్కడ 20 to 30% ఈల్డ్ వేరియేషన్స్ ఉంది. ఈల్డ్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ ఉంటుందండి. అందులో ఇరిగేషన్, ఫెర్టిగేషన్ ఒకటి, సాయిలా, వెరైటీయా, క్లైమేటా, టెంపరేచర్సా, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఇరిగేషన్, ఫెర్టిగేషన్ ఒకటి. సో ఆల్ క్రాప్స్లో వాటర్ సేవింగ్, ఎనర్జీ సేవింగ్తో పాటు మనకి మంచి దిగుబడి రావడానికి మైక్రో ఇరిగేషన్ యూజ్ అవుతుందండి. ఓవరాల్గా మీకు చాలామంది గ్రేప్ ఉందంటే అందరూ కూడా నా ఐడియాలో అందరూ మీరు డ్రిప్ ఇరిగేషన్ వాడుతూ ఉంటారు. ఇంకా ద్రాక్షతో పాటు వేరే క్రాప్స్ ఉన్నా కూడా మీరు రకరకాల డ్రిప్ ఇరిగేషన్ మెథడ్స్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మనం ఆన్లైన్, ఇన్లైన్ అంటామండి. ఎక్కువగా మనము డ్రిప్ ఇరిగేషన్ మన గ్రేప్స్ ద్రాక్షకు వచ్చేటప్పటికి ఆన్లైన్ డ్రిప్పర్స్ యూజ్ చేస్తామండి, ఇన్లైన్ డ్రిప్ లైన్, ఇంటిగ్రల్ డ్రిప్ లైన్ వాడతాం. అందులో ప్రెజర్ కంపన్సేటెడ్ డ్రిప్పర్స్ వాడతాము, అలాగే ప్రెజర్ కంపన్సేటెడ్ డ్రిప్ లైన్ కూడా వాడతామండి. ఆల్రెడీ మనము యూజ్ చేస్తున్నాము. డిఫరెంట్ కంపెనీ వైజ్, ఇట్ ఈజ్ నాట్ ఫర్ కంపెనీ ప్రమోషన్ గురించి ఏం కాదండి. మీకు ఇక్కడ యూజ్ చేసే పరికరాలు ఏంటి అనేది తెలియడానికి చెప్పేది. అక్కడ నార్మల్ డ్రిప్ లైన్ ఉంటుంది, ఇక్కడ మీకు సైన్ కనబడుతుంది, డిఫరెంట్ పీసీ అంటాం, ప్రెజర్ కంపెన్సేటెడ్ డ్రిప్ లైన్. మేబీ కంపెనీని బట్టి మీకు వాటి నేమ్స్ మారచ్చు అంటే, ప్రొడక్ట్ నేమ్స్ మారచ్చు అంతే, కానీ నార్మల్గా మనం ఇన్లైన్, ఆన్లైన్ అంటాం. సో ఈ డ్రిప్నెట్ పీసీలో ప్రెజర్ కంపెన్సేటెడ్ డ్రిప్ లైన్లో ఎక్కడ కూడా డిశ్చార్జ్ వేరియేషన్స్ లేకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ యూనిఫామ్ వాటర్ అండ్ యూనిఫామ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్కి ఈ డ్రిప్నెట్ పీసీ ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీకు ఇక్కడ డిఫరెంట్ మేబీ అది ఏంటండి, ఇక్కడ ఆంధ్రాలో మీరు చేస్తూ ఆంధ్ర తెలంగాణ ఫోటోలు చూపెట్టకాకుండా ఇంకా ఎక్కడో చూపెడుతున్నారు, మేబీ చూపెడతాను. ఇక్కడ మీకు ఇక్కడ కనబడేది 0.31 LPH 30 సెంటీమీటర్స్ గంటకి 1 లీటర్ ఇచ్చే నీళ్ళు ఇచ్చే డ్రిప్ లైన్తో మనం ఇక్కడ చేసిందండి. ఇది నాసిక్లో చేసింది. మీకు ఆ రైజ్డ్ బెడ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు ఫాలో అయ్యేదే. ఈ ఫీల్డ్ ప్రిపరేషన్స్, మెయింటెనెన్స్ ఎవరి లెవెల్లో వాళ్ళు గ్రేప్స్ అనేటప్పటికి చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది మీకు చూపెట్టేది ఏంటంటే, ఇక్కడ ఈ డ్రిప్నెట్ పీసీ ప్రెజర్ కంపెన్సేటెడ్ డ్రిప్ లైన్తో మనకి లెటర్ లేట్ చేసింది. అలాగే మీకు ఆన్లైన్ డ్రిప్పర్స్ ఉంటాయి, డ్రిప్పర్స్ 4 లీటర్స్ 8 LPH. సో లో డిశ్చార్జ్ అనేటప్పటికి వెట్టింగ్ బాగా ఉంటుందండి. ఎట్ ఏ టైం నేను మోర్ దాన్ 10 లీటర్స్ 20 లీటర్స్ ఎట్ ఏ టైం ఇస్తే సీపేజ్ లాసెస్ ఎక్కువ ఉంటాయండి, లీచింగ్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, డ్రైనేజ్లోకి పోయేది ఎక్కువ ఉంటుంది. నా టాప్ రూట్ సిస్టమ్ దగ్గరే ఆపాలి అంటే కుదిగా బొట్టు పడాలి. లో డిశ్చార్జ్, ఫ్రీక్వెంట్ అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల మనకి డిశ్చార్జ్ బాగుంటుందండి. ఇది మీకు ఆన్లైన్ డ్రిప్స్తో మీకు ప్రెజర్ కంపెన్సేటెడ్ పీసీజే డ్రిప్పర్ అంటాం, ప్రెజర్ కంపెన్సేటెడ్ డ్రిప్పర్స్తో పెట్టినది. సో అలాగే ఫిల్టర్స్ ఉంటాయి. వాటర్ సోర్స్ని బట్టి మీకు ఎవరైనా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్యూచర్లో పెట్టుకోబోయే కావచ్చు, ఫీల్డ్కి వచ్చి సర్వే చేస్తారండి. ఫస్ట్ సర్వే ఇంపార్టెంట్, ల్యాండ్ డీటెయిల్స్ ఇంపార్టెంట్, మీ సాయిల్ ఏంటో ఇంపార్టెంట్, మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి డీటెయిల్ తీసుకోవాలి. ఫార్మర్తో మీకు 1-to-1 మాట్లాడి సాయిల్ టైపు, క్రాప్, స్పేసింగ్స్ తీసుకోవాలి. దాంట్లో మనకి వాటర్ సోర్స్ని బట్టి ప్రైమరీ ఫిల్టర్స్, సెకండరీ ఫిల్టర్స్ ఉంటాయి. బావి కానీ, సంపు కానీ, ఫామ్ పాండ్ అయితే మీకు ఈ గ్రావెల్ ఫిల్టర్స్ వస్తుందండి. ఎందుకంటే అందులో నాచు పడుతుంది, ఓపెన్గా ఉంటుంది కాబట్టి వాటర్ ఫిల్టర్ చేయడానికి గ్రావెల్ ఫిల్టర్. అదే మీకు సెకండరీ ఫిల్టర్స్ ఉంటాయి, స్కిన్ ఫిల్టర్, డిస్క్ ఫిల్టర్. మీకు ఓన్లీ బోర్వెల్ అయితే ఇది స్కిన్ ఆర్ డిస్క్ వాడతామండి. మీకు బోర్లో శాండ్ వస్తే మీకు హైడ్రోసైకిల్ వాడచ్చు. అలాగే వెంచరీ, మీరు ఒక ఫెర్టిగేషన్ చేయాలి అంటే ఈవేళ వెబినార్లో కాన్సెప్ట్ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం. ఎరువుల యాజమాన్యంలో మీకు ఈ వెంచరీ ద్వారానే మనము ఇస్తూ ఉంటామండి. ఈ ఫెర్టిలైజర్ ట్యాంక్ అనేది ఓల్డ్, చాలా మట్టుకి ఫెర్టిలైజర్ ట్యాంక్ వైండ్ ఆఫ్ అయిపోయింది. చాలా మంది వెంచరీయే యూజ్ చేస్తున్నారు. అది 3/4, 1 ఇంచ్, 2 ఇంచ్ యాజ్ పర్ యువర్ డిశ్చార్జ్ ఏరియాని బట్టి
మనం చేస్తూ ఉంటాం. చాలా మంది కొంతమంది హైడ్రాలిక్ బూస్టర్ పంప్స్ పెట్టి కూడా చేస్తూ ఉంటారండి. సో వెంచరీకి డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది చూడాలి ఒకసారి. దాని సక్షన్ రేట్ ఏంటి, దాని ఇంజెక్షన్ రేట్ ఏంటి, ఎంత ఒక గంటకి ఎంత లిక్విడ్ గుంజుకుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా ఒకసారి ఆ ఎక్విప్మెంట్ని లైవ్ డెమోలో మీ ఫీల్డ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత 100% వాడాలండి. మోస్ట్లీ వెంచరీ ఇస్ ద బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే చాలా మంది తెలుసో తెలియకో ఈ ఫుడ్ స్ప్రేయర్లు పెట్టి ఈ మీరు స్ప్రేలతోనూ అది ఎక్కడో ఏ సబ్ లైన్కో చిన్న హోల్ పెట్టి అక్కడ చిన్న వాషర్ పెట్టి అక్కడి నుంచి మీరు ఫెర్టిలైజర్ లిక్విడ్ ఎక్కిపిస్తున్నాం. సో అట్లా ఒక ఫ్లో కానీ ఒక ప్రాపర్గా ఒక ఇంజెక్షన్ రేట్ కానీ ఉండదండి. సో కంపల్సరీ త్రూ వెంచరీ కానీ ఒక బూస్టర్ పంప్ ద్వారా ఫిల్టర్స్, నా సెకండరీ ఫిల్టర్ ముందుగానే నా వెంచరీ అనేది అటాచ్ చేసి ఉంటుందండి. నా ఫెర్టిలైజర్ లిక్విడ్ కూడా ఫిల్టర్ అయిన తర్వాతే నా ఫీల్డ్లోకి వెళ్ళాలండి. ఫెర్టిలైజర్స్లో కూడా కొద్దిగా ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో 100% సెకండరీ ఫిల్టర్ ముందునే నా వెంచరీ కానీ బూస్టర్ పంప్ కానీ మనము ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా ఆల్రెడీ మీకు నేను ముందే చెప్పాను, జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. గ్రేప్రో మీరే సైంటిస్టులు, ఆల్రెడీ ఇంకా ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎండింగ్లో నాకు తెలిసిన డ్రిప్ ఇరిగేషన్ ఫెర్టిగేషన్ చెప్తాను. నారాయణ రెడ్డి గారు ఉన్నారు, కులకర్ణి సార్ ఉన్నారు, చెప్తారు. సో ఓవరాల్ క్లైమేట్ మీకు తెలిసిందే. ఎక్కువగా మీకు ప్రూనింగ్ ఈజ్ మోస్ట్ డిజైరబుల్. ఏంటంటే మనకి 3 పీరియడ్ ఆఫ్ 90 days మినిమం మనకి ఉంటే మనకి ఎక్సెస్ ఫ్రాస్ట్ లేకుండా, రైన్ఫాల్ ఎక్కువ లేకుండా మనకి ఏంటంటే దానివల్ల స్వీట్నెస్ తగ్గిపోతుంది, క్రాకింగ్ వస్తుంది, హ్యూమిడ్ వెదర్ ఉండకూడదండి. సో ఓవరాల్ అది చూసుకునే మనము తెలంగాణ వచ్చేటోడికి నా ఐడియాలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్లో చేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చిత్తూరు, కర్నూలు డిస్ట్రిక్ట్లో అనంతపూర్లో బాగా ఉంది. ఒకప్పుడు మీకు ఓవరాల్ హైదరాబాద్ అనేటప్పటికి రంగారెడ్డిలో షామీర్పేట కానీ శంషాబాద్ కానీ ఎక్కువ గ్రేప్ ఆర్చర్డ్స్ ఉండేవి. రాను మళ్ళా ఇప్పుడు భూమి వస్తుందండి. రాను బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కానీ, సో స్ప్రేయింగ్స్ కానీ, లేబర్ ఇంటెన్సిటీ కానీ, మీ పెట్టుబడి ఎక్కువైపోయి మార్కెట్ ప్రైసెస్ కానీ ఇవన్నీ చూసి చాలా మటుకి రియల్ ఎస్టేట్ భూమితో డైవర్ట్ అయ్యారండి. ఇప్పుడు మీకు మళ్ళా కొద్దిగా మీకు గ్రేప్స్ కానీ, పోమ్ గ్రెనేట్ కానీ మళ్ళా మొదలైంది. మళ్ళా అనంతపూర్లో కూడా బాగా చేస్తున్నారండి. సో కంపల్సరీ కొద్దిగా మనం సిచ్యువేషన్ చూసుకుని మనం మళ్ళా రీబూమ్ మొదలయ్యింది. సో క్లైమేట్, సో ఎందుకంటే నా వాటర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ మేనేజ్మెంట్, ఫెర్టిగేషన్కి కొద్దిగా లింకప్తో కూడా మాట్లాడతాను. క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కూల్ సీజన్లో మనకి లో షుగర్స్ అండ్ హై యాసిడ్స్ వస్తాయి మనకి గ్రేప్స్ అనేటప్పటికి. వార్మ్ సీజన్ ఉంటే హై షుగర్స్ అండ్ లోవర్ యాసిడ్స్ అంటాం. హాట్ సీజన్ టెంపరేచర్స్ ఎక్కువైపోయి బాగా ఎక్కువ సమ్మర్ ఉంటే హై షుగర్ అండ్ టూ లో యాసిడ్ అంటాం. సో కంపల్సరీ ఈ సీజన్స్ని బట్టే మీరు ప్రూనింగ్స్ ఎప్పుడు చేయాలి, నా వాతావరణం అనుకూలమా కాదా ఒకసారి సర్వే చేసుకుంటాం మనం, అనాలిసిస్. జస్ట్ లైక్ మనం ఒక ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పాలీ హౌస్, గ్రీన్ హౌస్ పెట్టాలంటే ఒక సూటబుల్లా కాదా అని ఏరియా చూసినట్టే మన ఏరియా, మన ఫీల్డ్, ఈ గ్రేప్ వైన్స్, ఈ విటికల్చర్కి సూటబుల్లా కాదా అంటే క్లైమేట్ ఏంటి, టోపోగ్రఫీ ఏంటి, నా సాయిల్స్ ఏంటి, డ్రైనేజ్ బాగుందా, ఈసీ ఏంటి, పిహెచ్ ఏంటి, నా వాటర్, నా హోల్డింగ్ కెపాసిటీ ఏంటి, నా సాయిల్ ఏంటి, లైట్ సాయిలా, మీడియం సాయిలా, హెవీ సాయిలా, ఎంత వాటర్ పట్టుకుంటుంది, నేను ఎంతసేపు వాటర్ ఇవ్వాల్సి వస్తుంది, నా వాటర్ దీనికి సరిపోతుందా లేదా, నా వాటర్ క్వాలిటీ ఏంటి, సాయిల్ అనాలిసిస్ ఏంటి. సో 100% సో ఇటు అన్నింటికీ మనకి సమాధానం మనకి సాయిల్ అండ్ వాటర్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అండి. బేసిక్ నా వాటర్ అనాలిసిస్ గ్రేప్స్ క్వాలిటీ రావడానికి ఇంపార్టెంటే, నా వాటర్ అనాలిసిస్ నా సిస్టమ్ మెయింటెనెన్స్, డ్రిప్ సిస్టంలో ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే నా వాటర్ క్వాలిటీ రెండు కావాలి. సాయిల్ మీకు తెలిసిందే, సాయిల్ మీకు సాయిల్ హెల్త్ బాగుంటే మన హెల్త్ ఎంత ఇంపార్టెంటో, భూమి బాగుంటే, భూమి ఆరోగ్యంగా ఉంటే నా పంట ఆరోగ్యంగా ఉంటుంది. భూమి అంతా చెడగొడితే రకరకాల కాంప్లెక్స్లు వేసేసి అది చేసేస్తే మనకి మళ్ళా ఇబ్బంది పడుతుంది. సో కంపల్సరీ భూమి నుంచి చాలా తీసుకుంటున్నాం, తిరిగి భూమికి ఇవ్వాలి. ఏదో మీకు సినిమా డైలాగ్ లాగా ఉంటుంది ఇది. భూమి నుంచి చాలా తీసుకుంటున్నాం, చాలా బలం తీసుకుంటున్నాం, చాలా ఎస్టార్ట్ చేస్తుంది గ్రేప్ కానీ ఏ క్రాప్ అయినా. ఎంత తీసుకుంటున్నామో అంత మళ్ళా మనకి రీఛార్జ్ చేయాలండి. ఒక సిమ్ కార్డ్ అయిపోగానే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు భూమిని మళ్ళీ రీఛార్జ్ చేయాలి, రీజెనరేట్ చేయాలి. మీరు ఆర్గానిక్ వేయండి, బయోఫెర్టిలైజర్స్ వేయండి, వర్మీలు వేయండి, లేకపోతే ట్రైకోడర్మాల్ వేయండి, లేకపోతే ఫెర్టిలైజర్స్ వేయండి, బ్యాలెన్స్డ్గా చేయండి. నా సాయిల్ ఆరోగ్యంగా ఉంటే క్రాప్ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ క్రాప్ తీసుకునే న్యూట్రియంట్స్ ఏమన్నా ఉంటే భూమిలోంచి అవి మన ఒంట్లోకి వస్తే మనకి బాగుంటాయి. ఇదే జింక్ మీ గ్రేప్లో ఉంటుంది, ఇదే కాల్షియం మీ గ్రేప్లో ఉంటుందండి. మీరు ఇప్పుడు అప్లై చేస్తే భూమిలో అవి మన బాడీలోకి వస్తాయి గ్రేప్స్ తిన్నప్పుడు. లేదన్నప్పుడు మనం జింకోవేట్లు,
మీకు ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ బయట వేసుకోవాలి. క్రాప్లోంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్లోంచి రావాలి. సో ఓవరాల్గా ఒక గ్రేప్ వైన్ నా కస్టమర్ ఇదండి రూట్. మిగతాది చాలా ఉంటుంది. ఆల్రెడీ నిన్న మీకు ట్రైనింగ్ ప్రూనింగ్లో కూడా అన్నీ చూపెట్టారు. సో మేజర్ ఏంటంటే నాకు ఈ కింద రూట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఆ రూట్ సిస్టమ్ అనేది యాంకరేజ్ సపోర్ట్కి ఉపయోగపడుతుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ వాటర్, నీటి యాజమాన్యానికి, ఎరువులు తీసుకోవడానికైనా, నీళ్లు తీసుకోవడానికైనా, న్యూట్రియంట్స్ అప్టేక్కి నాకు ఆ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నాకు ఫీడింగ్ రూట్ జోన్ ఇంపార్టెంట్ అండి. మీకు తల్లివేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థ, ప్రైమరీ రూట్ సిస్టమ్ అండ్ సెకండరీ రూట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే అడ్వాన్సెడ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటామండి. ఆ పీచువేరు వ్యవస్థ, ఆ వైట్ రూట్ సిస్టమ్ నిన్న కూడా మీకు వెబినార్లో చెప్పారు. వైట్ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తోట దగ్గర కూర్చుని ఆ గ్రేప్ మొదట్లో కూర్చుని, చెట్టు మొదట్లో కూర్చొని రూట్ తప్పించండి, మట్టి తప్పించండి, వైట్ రూట్స్ ఉంటాయి. వైట్ రూట్స్ అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. అదే మనకి అప్టేక్ బాగా తీసుకుంటుంది. అది బతికున్న రూట్ సిస్టమ్. ఆక్సిజన్ ఉంది అక్కడ, ఎక్కడ కూడా మీరు ఎక్సెస్ వాటర్ ఇవ్వట్లేదు, డ్రిప్లో తక్కువ నీళ్ళు ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ద డిఫరెంట్. నేను ఎందుకంటే కొద్దిగా క్రాప్ది మీరు ఎంత ఎలాగైనా మీరు ఎక్స్పర్ట్సే, నాకు తెలిసింది ఏదో చెప్దామని అంతే. సో యాన్యువల్ గ్రోత్ సైకిల్ అంటాం. ఒక బర్డ్ ఇనిషియేషన్, ఒక వింటర్ డే అనుకుంటే వింటర్ బర్డ్ ఇనిషియేషన్ దగ్గర నుంచి బెర్రీ రైప్ ఫర్ హార్వెస్ట్ దానికి ఇన్ని సైకిల్స్ ఉంటాయండి. దగ్గర మనకి 16, 17, 18 స్టెప్స్లో మనకి ముందుకు వెళ్తూ ఉంటుందండి. సో ఓవరాల్ ఏజ్ వైజ్ మనకి ఒక ఇరిగేషన్ ఎట్లా ఇవ్వాలి, దీన్నే మనం ఇరిగేషన్ షెడ్యూలింగ్ అంటామండి. నీటి యాజమాన్యం సింపుల్గా ఇరిగేషన్ మీద ఒక వెబినార్ ఏంటి సార్, ఇరిగేషన్ మీద ఒక డే మొత్తం వేస్ట్ చేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇరిగేషన్ నీళ్ళు కట్టుడే కదా సార్, మోటార్ ఆన్ చేసి కాలువ తీస్తే నీళ్ళు పోతుంది, దీనికి కూడా ఒక వెబినారా సార్, ఒక రోజా సార్ అనిపిస్తుంది. కానీ నీటి యాజమాన్యం మీద పిహెచ్డీలు చేసే ఉన్నారు. ఇది ఒక పెద్ద టెక్నాలజీ. ఇప్పటికీ మనకి డౌట్ అయ్యండి, వెన్ టు ఇరిగేట్, హౌ మచ్ టు ఇరిగేట్, హౌ బెస్ట్ టు ఇరిగేట్, ఎంత నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనకి ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నా సరే డౌట్లే. 2 గంటలు ఇవ్వాలా, 4 గంటలు ఇవ్వాలా, 10 గంటలు ఇవ్వాలా, వర్షం వస్తే వాటర్ ఇవ్వాలా వద్దా, ఎన్ని రోజులు బంద్ చేయాలి, అలా ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి, ప్రూనింగ్ ముందా తర్వాత. సో ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తామండి. దీనికి బ్యాకప్ ఏంటి, ఒక షెడ్యూల్ ఇవ్వాలి అంటే నాకు ఆ క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ తెలియాలి. దానికి ఆల్రెడీ ప్రీ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయండి. మనం వాటర్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం, భూమిలోంచి వాటర్ ఆవిరవుతుందండి, ఎవాపరేషన్ అంటాం, ట్రాన్స్పిరేషన్ అంటాం. ప్రతి పంటకి కూడా ద్రాక్ష ఆకుల్లోంచి నీళ్ళు ఆవిరవుతుంది. ఏ పంట అయినా తీసుకోండి, మొక్క ఆకుల్లోంచి నీళ్లు ట్రాన్స్పిరేషన్ లాసెస్ అంటాం. మనకి ఎలాగా స్వెటింగ్ వస్తుందో, చెమట ఎట్లాగ వస్తుందో అట్లాగా. సో భూమిలోంచి ఎంత నీళ్లు పోతుందో, పంటలోంచి ఎంత పోతుందో తిరిగి అంతా మనం భూమికి ఇవ్వాలి. నా మొక్క వేరు వ్యవస్థకు ఉంటే కరెక్ట్గా నీటి యాజమాన్యం చేసినట్టు. అది మీరు ఫ్లడ్లో చేస్తారా, స్ప్రింక్లర్ ఇచ్చి చేస్తారా, డ్రిప్ ఇచ్చి చేస్తారా అనేది మీ చాయిస్. యాజ్ పర్ ఎఫిషియన్సీ లెవెల్లో ఆ వినియోగించుకునే సామర్థ్యము, ఎఫిషియన్సీ ఎక్కడ బాగుందో ఆ సిస్టమ్ను ఉపయోగిస్తారు. డ్రిప్లో ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి 90 to 95% వినియోగ సామర్థ్యం ఉంది కాబట్టి, నీళ్ళు ఆదా ఎక్కువ ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్లో మనము వాడుతూ ఉంటామండి ద్రాక్షలో. సో ఆ ఎవాపో ట్రాన్స్పిరేషన్ని మనము కేసీ ఫ్యాక్టర్స్, క్రాప్ ఫ్యాక్టర్స్ పట్టుకుంటే మనకు ఒక క్రాప్ యొక్క వాటర్ రిక్వైర్మెంట్ వస్తుందండి. దానికి ఆల్రెడీ ఉంది మనకి స్టేజ్ వైజ్. ఇందాక కూడా మీకు చెప్పాను, స్టేజ్ వైజ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మొక్క ఎదుగుదలను బట్టి ఈవేళ మీరు ప్లాంటేషన్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, దాన్ని ఎదుగుతూ ఉంటే కొద్దీ, రోజులు పెరిగే కొద్దీ, జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్ మనం ఎట్లాగే ఎదిగే కొద్దీ మనకు ఒక వాటర్ రిక్వైర్మెంట్, ఫుడ్ రిక్వైర్మెంట్ చేంజ్ వచ్చిందో, పంటలో కూడా దాని ఎదుగుదల, దాని స్టేజ్ని బట్టి వెజిటేటివ్ గ్రోత్, ఫ్లవరింగా, ఫ్రూటింగా, హార్వెస్టింగా, స్టేజ్ వైజ్ దాని వాటర్ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుందండి. అది చేసుకుంటే ఇక్కడ చూడండి, బడ్ బ్రేకింగ్ టు ఫ్లవరింగ్ చూసుకుంటే 40 days డ్యూరేషన్ అనుకుంటే 0.3 to మనం 0.55 అంటాం దాని కేసీ వాల్యూ. అలాగే ఫ్రూట్ సెట్ అప్పుడు 90 days పట్టుకుంటే 0.5 to 0.8. అలాగే మనకి మెచ్యురేషన్ 50 days అనుకుంటే పక్వానికి వచ్చేది 0.7 అంటాం. సో దీన్ని మనకి ఒక ఇరిగేషన్ క్యాలిక్యులేషన్స్లో ఈ కేసీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు నెట్లో కూడా ఆల్రెడీ అందరూ మీకు హైటెక్ ఫార్మర్సే గ్రేప్ అంటే, అందరి దగ్గర మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ ట్యాబ్స్, ప్రతి క్రాప్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి. అందులో మీకు గ్రేప్ మీకు హైలైట్ చేశాను చూడండి రెడ్ కలర్తో. ఆల్ క్రాప్స్కి, మైక్రో ఇరిగేషన్లో ఆల్ క్రాప్స్కి మీకు ఈ క్రాప్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ లోకల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా ఉండాలండి మన దగ్గర. అనంతపురంలో ఒకలా ఉంటుంది ఎవాపో ట్రాన్స్పిరేషన్, మీకు దగ్గరలో ఉన్న రీసెర్చ్ స్టేషన్లో కానీ, కేవీకేలో కానీ మనకి వెదర్ డేటాలు దొరుకుతాయండి. ఇదే మహబూబ్ నగర్లో డిఫరెంట్గా ఉంటుంది, అదే మీకు చిత్తూరులో, కడపలో వేరే ఉంటుంది.
హైదరాబాద్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఇది చూసుకుంటూ ఆ డేటా తీసుకుంటే మనం పక్కాగా ఇరిగేషన్ షెడ్యూల్ చేయాలి సార్, నాకు చెప్పండి సార్ అంటే ఈ క్రాప్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎవాపో ట్రాన్స్పిరేషన్ చూసుకుంటే మనము వాటర్ రిక్వైర్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా ఇరిగేషన్ నాకు తెలిసిన నా ఐడియాకి నేను చెప్తాను. మేబీ దీంట్లో చాలా రీసెర్చ్ జరిగింది. మేబీ లాస్ట్లో సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోస్ట్లీ మనకి చాలా, ఎందుకంటే చాలా బయోటిక్ అబయోటిక్ స్ట్రెసెస్ చాలా ఉన్నాయండి దీంట్లో మనకి గ్రేప్ రూట్ సిస్టమ్ మీద. అందుకనే మీకు ప్రాపర్గా లీచింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో కంపల్సరీ మీకు ఈ లీచింగ్ ఫ్యాక్టర్ అని నిన్న కూడా మీకు చెప్పారు, సాల్ట్స్ అక్యుములేషన్ ఉంటూ ఉంటుంది, లీచింగ్ చేస్తూ ఉండాలని నిన్న మీకు వెబినార్లో కూడా చెప్పడం జరిగింది. సో ప్రాపర్గా మీకు త్రూ డ్రిప్ ఇరిగేషన్ చాలా బాగుంటుందండి వాటర్ రిక్వైర్మెంట్ది. 1 to 40 days అనేది ఒకటి మనం ఇక్కడ లీటర్స్లో ఇచ్చాము, దాన్నే మనం టైంలో చెప్తాం. ఎక్కువగా మనం వాటర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎంఎం అంటామండి. సో ఎంఎం అంటే అర్థం కాదు, అలాగే నెంబర్ ఆఫ్ లీటర్స్ అన్నా అర్థం కాదు, దీన్నే మనం టైం చెప్తాం. నేను 48,000 to 60,000 లీటర్స్ ఒక హెక్టార్కి ఒక రోజుకి ఇవ్వాలి అంటే ఎన్ని గంటలు నేను ఆపరేట్ చేయాలి, నా వాల్వ్ కెపాసిటీ ఏంటి, నా వాల్వ్ డిశ్చార్జ్ ఏంటి, నా ఆపరేషన్ టైం చూసుకుని 1 hour ఇవ్వాలా 2 hours ఇవ్వాలా అని సెకండ్ ఇంకొక కాలంలో నెంబర్ ఆఫ్ అవర్స్ ఆపరేషన్ ఇస్తామండి. సో కంపల్సరీ డే వైజ్ దానికి అది వింటర్ ప్రూనింగా లేకపోతే మనకి ప్రూనింగ్ తర్వాత ఎప్పుడప్పుడు ఎంతంత సేపు ఇవ్వాలో మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకున్నా సరే నేను ఇది ఆర్గనైజర్కి నేను షేర్ చేస్తానండి. మీరు అంత ప్రాబ్లం లేదు, ఇదేం పెద్ద హైటెక్ ప్రెజెంటేషన్ ఏం కాదు, నార్మల్ నా ఐడియాతో చేసిందే. సో అట్లాగే దీనికి ఒక చేసి ఇందాక అనుకున్న కేసీ ఫ్యాక్టర్స్ నా దగ్గర ఉన్నాయి, ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా తీసుకున్నాను, ఈటీసీ ఎంఎం పర్ డే తీసుకున్నాను, నేను డివైడ్ చేశానండి. ఇది ఒక జనరల్ ఇరిగేషన్ షెడ్యూల్. ఒకవేళ అక్టోబర్ ప్రూనింగ్ చేసుకుంటే 8 లీటర్స్ నేను 2 డ్రిప్పర్స్ పెట్టాను అనుకోండి, 8 లీటర్స్ వచ్చే 2 డ్రిప్పర్లు పెట్టి గంటకి 16 లీటర్లు ఇస్తుంటే నేను కొద్దిగా దాన్ని బడ్ స్ప్రౌటింగ్ ప్రీ బ్లూమ్ స్టేజ్ డివైడ్ చేసుకుంటూ మేబీ అక్కడ నెంబర్ ఆఫ్ డేస్ చూసుకుని సో ఎంత ఎంఎం వాటర్ కావాలి దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఇక్కడ లాస్ట్లో చూడండి నెంబర్ ఆఫ్ లీటర్స్ ఎంత పడుతుంది. సో దీన్ని మనం పక్కన ఇంకొక కాలం వేసుకుని ఈ లీటర్స్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, హాఫ్ అన్ అవరా 1 hour. సో నేను దాన్ని బట్టి నేను అనాన్ యావరేజ్ అక్టోబర్లో నేను 1 hour ఇవ్వాలి, సో నవంబర్లో నేను 1.5 hour ఇవ్వాలి. సో ఎవాపరేషన్ లాసెస్, ఎందుకంటే ఇది వింటర్ తక్కువే ఉంటుంది మీకు, మళ్ళీ మీరు మార్చ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి టెంపరేచర్స్ పెరుగుతాయి, వర్షం వచ్చిందా ఒక రోజు ట్రిప్ బంద్ చేసుకుంటాం. సో రెగ్యులర్గా తక్కువ మోతాదు అలాగ వర్షం పడుతూ ఉందనుకోండి, ముసురు పట్టిందంటాం. మనం రీసెంట్గా 1 month బ్యాక్ అలాగే చూసాం. మధ్యలో మీకు డ్రిప్ వేస్ట్ అనుకోకండి, ఆ టైంలో మీరు ఫెర్టిగేషన్ చేసుకోవచ్చు. మాయిశ్చర్ ఉంది, వేరే వ్యవస్థ దగ్గర తేమ ఉంది, కానీ ఫుడ్ లేదు. మీరు ఇచ్చిన ఎరువులంతా కొట్టుకుని పోయే వర్షానికి. మనమా వర్షం వస్తుంది కదా ఇప్పుడేం ఫెర్టిలైజర్ వేస్తాము, మనకి వర్షం వస్తుంది కదా అనవసరం లే అనుకుంటాం, కానీ నా మొక్కకి ఆకలేస్తుంది. ఆ గ్యాప్లో వర్షానికి జల్లుకి గ్యాప్లో నా దగ్గర డ్రిప్ ఇరిగేషన్ ఉంటే నేను వెంచరీ ద్వారా మనము ఆ టైంకి దానికి నైట్రోజన్ కావాలా, ఫాస్ఫరస్, పొటాషా ఏం కావాలో అది యాక్ట్ చేస్తాం. నీళ్ళ గురించి అప్పుడు డ్రిప్ ఆన్ చేయవండి, ఈ టెక్నికల్ ఇరిగేషన్ ఉంది, ఫెర్టిగేషన్ గురించి నేను డ్రిప్ ఆన్ చేస్తాను. సో ఆ విధంగా కూడా మనం షెడ్యూల్ ప్రకారం మనం ఎట్లా చేసుకుంటాం. ఇది అనంతపురంలో ఈటీసీ వాల్యూలు ఉంటే అనంతపూర్కి ఈటీసీ వాల్యూ పెట్టుకుంటే వచ్చేస్తుందండి. మహబూబ్ నగర్లో ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా ఉంటుంది, అలాగే మీకు అక్కడ రంగారెడ్డిలో ఉంటే రంగారెడ్డి. సో కంపల్సరీ ఇది మనం యూనివర్సిటీ కేవీకేస్ హెల్ప్తో మనం చేయొచ్చండి ఆ డేటా తీసుకుని. అలాగే మనకి ఏప్రిల్ ప్రూనింగ్ ఉంటే ఇట్లా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ షూట్ గ్రోత్ టైంలో మనకి ఇందాక అనుకున్నాం క్రాప్ ఫ్యాక్టర్ చూపెట్టాం కదండి 0.7 అని. సో అది అక్టోబర్లో అనుకుంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ రేట్ చూసుకుంటే సో వాటర్ రిక్వైర్మెంట్స్ డైలీ ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేట్ డే ఉండాలా, డైలీ వన్స్ ఇవ్వాలా. ఎందుకంటే ఓన్లీ తేమండి, మట్టి పట్టుకు చూడండి, నేను ఫిజికల్గా సాయిల్ చేసి టచ్ చేసి పట్టుకుంటే ఫీల్డ్ కెపాసిటీలో ఉంటే ఒక బాల్ షేప్ అవుతుందండి. ఒక బాల్లా ఉందంటే కరెక్ట్గా మనకి నీటి యాజమాన్యం చేస్తున్నట్టు, ఎయిర్ కూడా బాగుంది, ఆక్సిజన్ కూడా బాగుంది. ఎక్సెస్ అయితే మీకు బురద అవుతుంది, సాచురేషన్ అయిపోయింది, మెల్టింగ్ పాయింట్ అయినా ఒక షేప్ రాదండి. సో ఫిజికల్ చాలా ఉన్నాయండి టెక్నాలజీలు, సెన్సార్స్, టెన్షియోమీటర్స్, కానీ కొన్ని ఫిజికల్ సాయిల్ టచ్ చేస్తే అది బాగా వేరు, ఆ కిక్కే వేరు. మీ సినిమా డైలాగ్లో మాట్లాడుకోవాలనుకుంటే సాయిల్ టచ్ చేసి పట్టుకుని చూస్తే ఆ సాయిల్ నేను తీసాను ఆ ఫీలింగ్ వేరు. ఒకవేళ నేను తీసినప్పుడు నాకు సాయిల్లోకి నాకేమన్నా ప్రాబ్లం కనబడింది, లేదంటే ఏమన్నా సాయిల్ బోర్నీది ఏమన్నా నాకు ఏ ఫంగస్ అయినా కనబడింది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకుంటాను. సో కంపల్సరీ సాయిల్ టచ్ చేసి ఫీల్తో కూడా మనం చూడొచ్చు.
ఎక్సెస్ డ్రైనేజ్ చాలా మీకు వాటర్ స్టాగ్నేషన్ అనేది మంచిది కాదండి, మీకు కూడా తెలుసు. సో పూర్ డ్రైనేజ్ విత్ స్టాండింగ్ వాటర్ అంటే మీకు ఆటోమేటిక్గా కలుపులు వస్తాయి, కలుపు వస్తుంది, అలాగే పెస్ట్ డిసీజ్ పెరిగిపోతుంది, డౌనీలు పౌడర్లు పెరిగిపోతాయి. సో కంపల్సరీ డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో గ్రేప్స్ అనేది ఏ క్రాప్కైనా ఇంపార్టెంటే. గ్రేప్ మనం మాట్లాడుకుంటున్నాం గ్రేప్. అలాగే అగైన్ వాటర్ క్వాలిటీ, మన మెయిన్ టాపిక్లో నీటి యాజమాన్యంలో వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం, సోర్స్ ఏంటి, అది బావా, బోరా, ఫామ్ పాండా, ఒక కెనాలా, ఒక రిజర్వాయర్ నుంచి తీసుకుంటున్నామా, అది ఎప్పుడుది, రైనీ సీజన్ తర్వాతదా, అది డ్రై పీరియడ్లో ఉన్నదా. సో ఇవన్నీ చూసుకోవాలండి. వాటర్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ, ఇరిగేషన్ చూసుకుంటే ఇన్ని నాకు ఈ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. సెలినిటీ ఏంటి, నీకు టాక్సిటీ ఏంటి, అలాగే క్లాగింగ్ ఏమన్నా, ఎందుకంటే నా సిస్టమ్కి మంచిది కాదు. పూర్ వాటర్ ఉంది, సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, నా సిస్టమ్కి మంచిది కాదు, నా గ్రేప్కి మంచిది కాదు. సో ఈసీ ఏంటి, పిహెచ్ ఏంటి, కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ ఏంటి, సల్ఫేట్స్. సో కంపల్సరీ పిహెచ్ కూడా మనకి ఓవరాల్గా చూసుకుంటే ఒక వాటర్ క్వాలిటీ ఫర్ ద డ్రిప్ సిస్టమ్ అండ్ గ్రేప్స్ క్వాలిటీ చూసుకుంటే ఒక జనరల్ అండి ఇది. మేబీ ఇంకా యాక్యురేట్గా మీ ఫీల్డ్లో, మీ బోర్లో, మీ బావిలో వాటర్ తీసుకుని టెస్ట్ చేస్తే మేబీ దీని జనరల్ మినిమం రేంజెస్ అండి. ఒక పారామీటర్స్ చూసుకుంటే ఈసీ, పిహెచ్, అలాగే డిఫరెంట్ సోడియం, ఇవన్నీ చూసుకుంటే స్లైటు, మోడరేటు, ఇవి మీకు ఆల్రెడీ టెస్టింగ్లు చేసినప్పుడు మీకు ఇస్తాడండి. జస్ట్ లైక్ మన బ్లడ్ రిపోర్ట్లు అది వచ్చినట్టే ఇట్లాగే మీకు గ్రేప్ వాటర్ అండ్ ఎనాలిసిస్లో వస్తాయి. దీన్ని బట్టి మనము ఏమన్నా మనకి రిపేర్ వర్క్ చేసుకోవాలంటే ఏమన్నా పిహెచ్లు అలాంటివి, ఎందుకంటే కొన్ని ఆటోమేషన్ సిస్టమ్స్లో ఉన్నాయండి. పిహెచ్ని మనం కంట్రోల్ చేసుకుంటే యాసిడ్ డోసింగ్ చేసుకోవాలి, ఈసీని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో కంపల్సరీ దాన్ని బట్టి మనం చూసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంత నాకు హౌ బిగ్ ఈజ్ మై ట్యాంక్ అనేది, ఎందుకంటే ఎంత మనకి వాటర్ ఉంటుంది, నా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఏంటి, నా రూటింగ్ డెప్త్ ఏంటి అనేది ఇంపార్టెంట్. తర్వాత వాటర్ లాసెస్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్, ఎంత ఎవాపరేషన్, ట్రాన్స్పరేషన్, ఇందాక అనుకున్నాం కదండి, డ్రైనేజ్, లీచింగ్ ద్వారా ఎంత వేస్ట్ పోతుంది అనేది మనకు క్యాలిక్యులేషన్ తెలియాలి. హౌ ఎంటీ కెన్ ఐ గో బిఫోర్ రీఫిల్లింగ్, నాకు నేను ఆన్ చేసేటప్పుడు, డ్రిప్ ఆన్ చేసేటప్పుడు, నీళ్లు కట్టేటప్పటికి ఎంటీగా ఎంత ఉంది. సో తర్వాత మీకు హౌ ఫుల్ మస్ట్. సో కంపల్సరీ ఒక క్యాలిక్యులేటెడ్గా మనం చేసుకుంటే 3 డివైడ్ ఉంటుందండి. సాచురేషన్ అంటాం, అది నాకు వద్దు, అది మంచిది కాదు. సాచురేషన్ అంటే అది కోమాలో ఉన్నట్టే నా క్రాప్, నా గ్రేప్ రూట్ సిస్టము, పంట కోమాలో ఉన్నట్టే, ఫుల్ వాటర్ పెట్టేస్తాం, అది వేస్ట్ అండి. తర్వాత ఫీల్డ్ కెపాసిటీలో నా వాటర్ ఉంది, వాటర్ కూడా కదండి మాయిశ్చర్. డ్రిప్లో ఎప్పుడు కూడా నీళ్ళు కన్నా తేమ అంటాం, మాయిశ్చర్, తేమ అనేది మెయింటైన్ చేస్తాం. ఫీల్డ్ కెపాసిటీలో తేమ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ కూడా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేజ్ విల్టింగ్ పాయింట్ అండి. సో ఆ ఫీల్డ్ కెపాసిటీకి విల్టింగ్ పాయింట్ మధ్యలోదే ప్లాంట్ అవైలబుల్ వాటర్. సో నేను ఎప్పుడు కూడా ఫీల్డ్ కెపాసిటీ మెయింటైన్ చేయాలంటే డైలీ డ్రిప్ ఆన్ చేయాలి. అది హాఫ్ అన్ అవరా, 1 అవరా, యాజ్ పర్ యువర్ క్లైమేట్ అండ్ యాజ్ పర్ యువర్ ఎవాపరేషన్ అండ్ సాయిల్ని బట్టి, మీ క్రాప్ స్టేజ్ని బట్టి డైలీ ఇరిగేషన్ ఇస్తాం ఎంతో కొంత టైపు. సో నా సిస్టమ్ బాగుంటుంది, సిస్టమ్ ఎక్కడ చోక్ కాకుండా ఉంటుంది, డైలీ మనకి తేమ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో మీ స్టాండర్డ్స్ని బట్టి ప్రూనింగ్ స్టాండర్డ్స్ కానీ, లేకపోతే మీకు అక్కడ ఎక్కడైతే మీకు డార్మెన్సీ బ్రేక్ ఇవ్వాలో ఆ బ్రేక్ని బట్టి మనం చూసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేస్తామండి. సో అండ్ కంపేర్డ్ విత్ ఈవెన్ ఇప్పటికీ కొంతమంది మైక్రో స్ప్రింక్లర్స్ అంటారు, మోస్ట్లీ అది కాదండి. డ్రిప్ ఆన్లైన్ ఆర్ ఇన్లైన్, డ్రిప్పర్స్ ఆర్ ఇన్లైన్ డ్రిప్తోనే మనకి 2 to 3 mm డే అంటాం. సో ఓవరాల్గా లోకలైజ్డ్ వెట్టింగ్ అండి, ఎక్కడ కూడా మనకి వెట్టింగ్ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్. అందుకనే ఫస్ట్లోనే మీకు సాయిల్స్ ఇంపార్టెంట్ అంటాం. లైట్ సాయిల్స్ అయితే కిందకి లీచ్ అయిపోతుందండి. హెవీ సాయిల్స్ అనేటప్పటికి వెట్టింగ్ అనేది మనకి హారిజాంటల్గా ఎక్కువ మూవ్ అవుతుందండి. సో వర్టికల్గా మూవ్ అయ్యే తక్కువ, హారిజాంటల్గా మూవ్ అవ్వాలి. అందుకనే లో డిశ్చార్జ్ది, తక్కువ నీళ్ళు ఇచ్చేది, తక్కువ హెల్ప్ పిహెచ్ ఉన్నది వాడితే మంచి వెట్టింగ్ బాగా వస్తుందండి. మోస్ట్లీ మనకి రూట్ సిస్టమ్ చూసుకుంటే 2 to 3 meters రూట్ డెప్త్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ఇన్ ద అప్పర్ సాయిల్ 0.5 to 1 meter ఉంటుందండి ఆ ఫీడింగ్ రూట్ జోన్. సో దీన్ని పట్టుకుని మనం 100% వాటర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1 to 1.2 meter రూట్ డెప్త్. సో కంపల్సరీ నాకు అక్కడ ఆ టాప్ లెవెల్లోనే ఆపాలి అంటే నేను టైం ఫాలో అవ్వాలండి. సో ఇరిగేషన్కి షెడ్యూల్లో టైం ఫాలో అవ్వాలి. అదర్వైజ్ నా 0.5 to 1 meter దాటి కిందకి వెళ్ళిందంతా వేస్ట్ అయ్యండి, డ్రైనేజ్లో పోతుంది. వాటర్ అయితే ఫ్రీ, కానీ మీ ఫెర్టిలైజర్స్ ఫ్రీ కాదు కదండి. మీరు ఎక్సెస్ వాటర్ ఇస్తే నీళ్ళతో పాటు ఎరువులు కొట్టుకుని పోతాయి, డ్రైనేజ్ ఇష్యూ, ఇదంతా పాటు నా క్రాప్కి ఉపయోగం లేకుండా అయిపోతుంది.
దిస్ ఇస్ ద రూటింగ్ ప్యాటర్న్ ఇన్ గ్రేప్స్ అండి. అంత పొరోసిటీ ఉండాలి. సో అంత డ్రైనేజ్ అంతా బాగుండాలి. ఇక్కడ మీకు వైట్ రూట్స్ లాగా కనబడుతున్నాయి. ఆ వైట్ రూట్స్ అనేది ఉంటే ఆక్సిజన్ మెయింటైన్ అవుతున్నట్టు, రూట్స్ అనేది లైవ్లో ఉన్నట్టండి. సో ఇది ఓవరాల్గా మీ వైన్యార్డ్ మేనేజ్మెంట్లో మీకు తెలిసిందే. మోడరేట్ గ్రోత్, కంట్రోల్ వెజిటేటివ్ గ్రోత్ ఉండాలి, బ్యాలెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ క్రాప్ లోడ్. నిన్న కూడా చెప్పారు మీకు కత్తిరింపుల్లో. గుడ్ లైట్ ఇన్ఫిల్ట్రేషన్ ఉండాలి, గుడ్ ఎరేషన్ ఉండాలి, యూనిఫామిటీ ఉండాలి, ఎఫెక్టివ్ కెనపీ ఉండాలి. ఇవన్నీ లైట్ బాగుంటే ఆటోమేటిక్గా సగం పెస్ట్ డిసీజ్లు తగ్గిపోతాయండి. మొత్తం జంగిల్ అయిపోయింది, అడవిలా చేసేసాము, ట్రైనింగ్ ప్రూనింగ్ ప్రాపర్గా ఉండాలి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్. ఈవెన్ ద్రాక్షగా తీసుకోండి, మీ ఎనీ ఫ్రూట్ క్రాప్స్, మీరు మ్యాంగో తీసుకోండి, లేకపోతే స్వీట్ ఆరెంజ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, పోమ్గ్రానైట్ తీసుకో. సో ఇంత చూడండి, ఎంత దాని షేడ్ పడుతుంది మీకు ఆఫ్టర్ కత్తిరింపులు చూసిన తర్వాత, ఒక గ్రోత్ చూసిన తర్వాత. చూడండి ఎంత బాగా మనకి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఓవరాల్గా మీకు జనరల్గా మీకు ఇందాక వాటర్ అనాలిసిస్ మీద ఎలా హైలైట్ చేశానో, సాయిల్ కూడా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ ద సమ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గ్రేప్స్ అండి. సాయిల్ డెప్త్ ఎట్లా ఉండాలి, మోర్ దాన్ 1.2 మీటర్ అంటాం, ఎందుకంటే దాని రూట్ సిస్టమ్ పెనిట్రేషన్ బట్టి నాకు లూజ్ సాయిల్ బాగుండాలండి. ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉండాలి, ఈసీపీహెచ్లు. సో అందుకని కంపల్సరీ సాయిల్ అండ్ వాటర్ అనాలిసిస్ చేసుకోవాలండి. సో మినిమం మనకి సాయిల్ కెమికల్ స్టేటస్ చూసుకుంటే pH మనం 5.5 to 8 అంటాము, కానీ మోస్ట్లీ మనకి 6.5, 7, 7.5కి, ఎందుకంటే మేనేజబుల్లే. సాయిల్లోది కొంచెం మేనేజబుల్ అండి. వాటర్లో అంటే మనం సీరియస్గా ఆలోచించుకోవాలి. సాయిల్లో మనం ఆర్గానిక్ మెన్యూరు, అలాగే పచ్చిరొట్ట ఎరువులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చూసుకుని, జస్ట్ ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి అండి. మనం దీనికి అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మనం దాన్ని మానిపులేట్ చేసుకోవచ్చు అండి, మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేనప్పుడు ప్రాబ్లం ఇదండి, సెలినిటీ. సాయిల్లో సాల్ట్స్ సెలినిటీ ఎక్కువైపోయింది, ఇట్లా మీకు స్కాచింగ్ కనబడుతుంది ద్రాక్షలో. వేరే క్రాప్స్లో కూడా కనబడుతుంది, ఇక్కడ మీకు ద్రాక్ష మీకు చూపెట్టేది గ్రేప్స్ దండి. ఆ గ్రేప్ వైన్స్ బర్నింగ్ అయిపోతుంది సాయిల్ సెలినిటీ వల్ల. ఇది చూడండి, సోడియం అండ్ క్లోరైడ్స్ టాక్సిసిటీ అంటే, ఎందుకంటే ఇది సోడియం బోరాన్ టాక్సిసిటీ. ఎందుకంటే అవి బికాజ్ ఆఫ్ ద హై న్యూట్రియంట్ టాక్సిసిటీ వల్ల వచ్చిందా, నేను ఏమన్నా స్ప్రేయింగ్ చేయడం వల్ల వచ్చిందా, అదొక పెస్టా డిసీజా అనేది తెలుసుకోవాలండి. ఆల్రెడీ మీరు గ్రేప్లో పండిపోయి ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరే సైంటిస్టులు, రైతువారి మీకు అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా అంత అనుభవం లేని వాళ్ళు కొద్దిగా పాపం టెన్షన్ పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు. అది న్యూట్రియంట్ డెఫిషియన్సీయా, టాక్సిసిటీయా, సెలినిటీ ఇష్యూవా, పెస్టా డిసీజా అనే క్లారిటీ గురించి కొద్దిగా ఫొటోస్ ఇవన్నీ కూడా మీకు ఎక్కడికక్కడ మీకు నెట్లో కూడా దొరుకుతాయండి. సో కంపల్సరీ మీకు సాయిల్ సెలినిటీ, క్రాప్ ట్రాన్స్పిరేషన్ అనేది ఇంపార్టెంట్. సో అవైలబుల్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రూట్ ఏరియాలో. సో నిన్న చిన్నది ఈ ఒక్క స్లైడ్ ఏంటంటే, నిన్న మీకు లీచింగ్ రిక్వైర్మెంట్ అని చెప్పారు సార్ నిన్న మాట్లాడేటప్పుడు. ఎన్ఆర్సీ డైరెక్టర్ గారు సాల్స్ అక్యుములేటివ్ ఉంటాయి, లీచింగ్ రిక్వైర్మెంట్, టోటల్ క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ విచ్ మస్ట్ బి లీచ్ డౌన్ బిలో ద క్రాప్ రూట్ జోన్. రెగ్యులర్గా ఇచ్చే క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తే ఎవ్రీథింగ్ విల్ బి లీచ్డ్ అవుట్. మీరు డైలీ ఫ్రీక్వెంట్గా ఫెర్టిలైజర్ అది ఇచ్చే స్లోగా, ఎందుకంటే ఒక భూమికి గ్రావిటేషనల్ భూమాకర్షణ శక్తి లాగే వాటర్కి క్యాపిల్లరీ మూమెంట్ అని ఉంటుందండి. వాటర్ ఇచ్చి వెళ్ళిన తర్వాత సెటన్ డెప్త్కి వెళ్ళిన తర్వాత వాటర్ రివర్స్లో పైకి వస్తుంది. వస్తూ సాల్ట్స్ అక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చి నా రూట్ ఏరియాలో కూర్చోబెడుతుంది. సో ఆటోమేటిక్గా నా ఈసీపీహెచ్లు తేడా వస్తాయి, నా న్యూట్రియంట్ అప్టేక్ తేడా వస్తుంది, నా క్రాప్ కల్టివేషన్లో, క్రాప్ గ్రోత్లో కానీ తేడా కనపడుతుంది. సో అప్పుడప్పుడు కంపల్సరీ మనకి ఆ లీచింగ్ రిక్వైర్మెంట్ అనేది సెలినిటీ ఎంత ఉందో వాటర్లో చూసుకుంటాం, యావరేజ్ సెలినిటీ చూసుకుని ఈ ఫ్యాక్టర్ ప్రకారం మనము ఏం లేదండి, డైలీ గంట ఇస్తుంటే వీక్లీ వన్స్ 15 డేస్కో ఒక 1 hour ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఎవ్రీథింగ్ డ్రైన్ అవుట్, వాష్ అయిపోతుంది. జస్ట్ లైక్ మనం ఇదే టైం మేము పాలీ హౌస్, గ్రీన్ హౌస్లో కూడా చెప్తామండి. ఎవ్రీ టైం మీకు ఆల్టర్నేట్ డే ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటారు. సర్టన్ టైం వచ్చేటప్పటికి 1 week తర్వాత మీరు అక్కడ ఉన్న సాయిల్ సొల్యూషన్ తీస్తే ఫుల్ ఈసీపీహెచ్ ఉంటాయి. ఒక్కసారి 1 hourకి బదులు ఒక ½ an hour బదులు 1 hour వాటర్ ఇవ్వండి, ఎవ్రీథింగ్ ఆ బెడ్లోంచి లీచ్ అయిపోతుంది సైడ్కి. సో కంపల్సరీ లీచింగ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది జనరల్గా ఇప్పుడు దాకా మీకు నీటి యాజమాన్యము, అదే షెడ్యూలింగు, జనరల్ డ్రిప్ గురించి చెప్పాము. లాస్ట్ ఒక 10 minutes మీకు ఫెర్టిగేషన్, ఎరువుల యాజమాన్యం, మోస్ట్లీ ఇన్ డెప్త్ మీకు రేపు వెబినార్లో డిఫరెంట్ ఫెర్టిలైజర్స్, సాల్యుబుల్, ఆర్గానిక్ ఇవన్నీ రేపు టాపిక్లో డిస్కస్ చేయొచ్చు కమింగ్ టాపిక్స్లో.
నేను ఈరోజు జనరల్గా మీకు చెప్పేది ఫెర్టిగేషన్ జస్ట్ లైక్ ఇరిగేషన్. ఇదే పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా నీళ్లతో పాటు మనము ఎరువులను కూడా నీళ్ళల్లో కరిగే ఎరువులను యాజ్ పర్ క్రాప్ డిమాండ్ అండి. నా ఇష్టం వచ్చినట్టు కాదండి. నా గ్రేప్ రిక్వైర్మెంట్ ఏంటి, అది ఫ్లవరింగ్లో ఎంత, ప్రూనింగ్లో ఎంత, లేకపోతే ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఎంత, బెర్రీ డెవలప్మెంట్ ఎంత, ద స్టేజ్ ప్రకారం యాజ్ పర్ క్రాప్ డిమాండ్ త్రూ అవుట్ ద క్రాప్ గ్రోయింగ్ సీజన్. నేను ఈవేళ ప్రూనింగ్ చేసి ఒక నెలలో 2 నెలల్లో ఇచ్చి తర్వాత నేను వదిలిపెడతాను అంటే సరిపోదండి. నేను హార్వెస్టింగ్కి ఒక వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు ముందు దాకా కూడా నేను తీసుకెళ్ళాలి ఆ ఫెర్టిగేషన్. అందుకనే నేను డివైడ్ చేసి స్ప్లిట్ డోసెస్ అంటాం. మనం ఎట్లా ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని డివైడ్ చేసుకుని తింటున్నామో అట్లాగే మనం డివైడ్ చేసి స్ప్లిట్ డోసెస్లో తక్కువ మోతాదు ఎక్కువ సార్లు ఇస్తామండి. అది మేబీ ఆ ఫెర్టిగేషన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూట్రియన్స్ అప్టేక్ ఏంటి, గ్రేప్ ఒక టన్ను రిమూవల్ ఎంత, ఒక టన్ను గ్రేప్ పండించాలంటే భూమిలోంచి ఎంత తీసుకుంటుంది, సాయిల్ ఎనాలిసిస్ ఏంటి, సాయిల్లో ఎక్కువేముంది తక్కువేముంది, అవైలబుల్ న్యూట్రియంట్స్ సాయిల్లో ఏమున్నాయి, నేను ఫెర్టిగేషన్ ద్వారా ఏమి ఇవ్వాలి, డెన్సిటీ ఏంటి, క్రాప్ గ్రోత్ ఏంటి, స్పేసింగ్ ఏంటి, ఎఫిషియన్సీ ఫ్యాక్టర్స్ ఏంటి, టార్గెట్ ఈల్డ్ ఎంత, ఎకరానికి 5 టన్నుల 10 టన్నుల 20 టన్నులు కావాలా, ఆ వెరైటీ ఎంత రావచ్చు, అట్టా 1 టన్నుకి నాకు ఇంత కావాలంటే నాకు 10 టన్నులు టార్గెట్ పెట్టుకుంటే నేను ఇవ్వాలి. సో ఇవన్నీ కలిపితే ఒక కాంబినేషన్తో ఒక ఫెర్టిగేషన్ షెడ్యూల్ అంటాము, ఫెర్టిలైజర్ న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ అంటాము. ఇదేమి కాపీ పేస్ట్ కాదండి. అనంతపూర్ తీసుకొచ్చిన రంగారెడ్డిలో పెట్టలేను, రంగారెడ్డి తీసుకెళ్లి చిత్తూరులో పెట్టలేను. నేను ఇజ్రాయెల్లో ఉన్న గ్రేప్ కల్టివేషన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాపీ పేస్ట్ చేయలేము. సో యాజ్ పర్ మీకు మీ లోకల్ కండిషన్స్కి మనకి సాయిల్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఇందాక మినిమం ఆర్గానిక్ మ్యాటర్స్ ఇలాగ ఉండాలండి. మనకి ఇందాక మీకు అన్న న్యూట్రియంట్ అప్టేక్ అని ఈ డీటెయిల్స్ కూడా మీకు అన్ని క్రాప్స్కి దొరుకుతాయండి. సో ఒక 25 టన్స్ ఒక హెక్టార్ టార్గెట్ ఈల్డ్ పెట్టుకుంటే నేను ఇది చూడండి, 1 kg ఇట్లా మనకి ఎంతంత ఇది అప్టేక్, 1 టన్ను రిమూవల్ ఎంత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం, కాల్షియం, సో అలాగే మైక్రోన్యూట్రియన్స్, ఐరన్, జింక్, బోరాన్, దీన్ని బట్టి నేను ఎంతంత క్వాంటిటీస్ నా షెడ్యూల్లో వాడాలి. మీకు 1 టన్ గ్రేప్కి ఆల్రెడీ మీకు లిటరేచర్స్లో కూడా ఉంటాయి. ఎన్పీకేతో పాటు ఈ మైక్రోన్యూట్రియన్స్, సెకండరీ న్యూట్రియన్స్, కేజీ పర్ టన్ ఎంత రిమూవల్ ఉంది. సో కంపల్సరీ మనము అంత వేగా ఉన్నప్పుడు దాని ఎఫిషియన్సీ లెవెల్స్ తీసుకుని ఒక కేజీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వేసే ఎరువులు కొన్ని ఎవాపరేట్ అవుతున్నాయి, కొన్ని లీచ్ అయిపోతున్నాయి, కొన్ని భూమిలో ఫిక్స్ అయిపోతున్నాయి. సో 100% మనకు ఫెర్టిగేషన్ వల్ల ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. లోకలైజ్డ్ రూట్ దగ్గరగా ఇస్తున్నాం కాబట్టి, సాల్యుబుల్ కండిషన్లో ఇస్తున్నాం కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అన్ని క్రాప్స్కి ఇంపార్టెంటే. మనం డ్రిప్, విటికల్చర్ వచ్చేటప్పటికి నైట్రోజన్ అనేటప్పటికి మనకి ఇంపార్టెంట్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, బోరాన్ మీకు తెలిసిందే, పోలెన్ జెర్మినేషన్ కావాలి, అలాగే ఐరన్, అలాగే మీకు మెగ్నీషియం మంచి క్లోరోఫిల్లో మెయిన్ బంచ్ మెచ్యురేషన్కి, పొటాష్ మంచి క్వాలిటీకి, నైట్రోజన్ వెజిటేటివ్ గ్రోత్, ఫాస్ఫరస్ సెల్ డివిజన్ అండ్ రూట్ డెవలప్మెంట్కి. సో కంపల్సరీ మీరు వేసే బేసల్ డోస్ కింద డివైడ్ చేస్తాం, ఫెర్టిగేషన్ డోస్ కింద డివైడ్ చేస్తామండి. ఎస్ఎస్పి కానీ, డిఎస్పి కానీ, ఫాస్ఫరస్ ఫెర్టిలైజర్స్, మీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ బెడ్ ప్రిపరేషన్ చేసుకుని ప్లాంటింగ్ అప్పుడే అప్లై చేస్తామండి. ఎందుకంటే ఫాస్ఫరస్ మొబిలిటీ తక్కువ. కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, డిఏపి, ఎస్ఎస్పి నీళ్ళల్లో కరగవండి. 100% సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్. సో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, ఒక ఫెర్టిగేషన్ షెడ్యూల్ అప్పుడు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్తో పాటు కాస్ట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కూడా చూసుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మోస్ట్లీ మీకు మోర్ దాన్ మీరు పెట్టే 2.5-3 లక్షలు, నిన్న నేను వెబినార్లో విన్న సార్ చెప్పిన లెక్కండి అది. మీరు 2.5-3 లక్షల దాకా ఖర్చు వస్తుంటే దగ్గర 40-50% ఫెర్టిలైజర్కే పెడుతున్నాం. సో కంపల్సరీ కొద్దిగా వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్గా పెట్టుకోవాలి. నైట్రోజన్ వచ్చేటప్పటికి ఇంత దీని ఎక్సెస్ వద్దండి. ఎక్సెస్ అయ్యేటోడికి ఇంక్రీజ్ సెన్సిటివ్ టు ద డిసీజ్, బొటరైటిస్ మీకు తెలిసిందే. సో 100% మీకు ఫిజియలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఎక్సెస్ వేగర వచ్చేటప్పటికి వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా వాడండి. సో ఈజీగా లీచ్ అయిపోతుంది. అందుకని ఫ్రీక్వెంట్గా అప్లికేషన్ ఇవ్వాలి. ఎట్ ఏ టైం నేను 5 బ్యాగులు వేసేస్తానంటే వేస్ట్. తక్కువ మోతాదు ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి ఫెర్టిగేషన్ ద్వారా రెగ్యులర్గా ఇస్తారండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం ఇవన్నీ మొబైల్ ఎలిమెంట్స్ అండి. మీరు కుదుకుదిగా ఇస్తుంటే డౌన్ లీవ్ నుంచి కొత్త జువెనైల్ గ్రోత్ దాకా అది మూవ్ అవుతూ ఉంటుంది, లీచ్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ రెగ్యులర్ ఫీడింగ్ ఇస్తూ ఉండాలండి. సో అందుకనే అన్నాం మనం స్ప్రింగ్ టు రెగ్యులర్గా మనం అప్లై చేయాలి. అలాగే నైట్రోజన్ డిజార్డర్స్ అనేది ఇంపార్టెంట్. సార్ How many slides? సో 5 minutes సార్, లాస్ట్ 5 minutes. Okay.
these are some deficiencies, toxicity. Waterberry, this is also one issue. This is the nitrogen. Again, phosphorus, చాలా ఇంపార్టెంట్ అండి అది. phosphorus, this is the phosphorus deficiency. ఇందాక చెప్పాం డెఫిషియన్సీ, ఇది కూడా చూసుకోవాలి. దిస్ ఇస్ ద phosphorus deficiency. దీన్ని బట్టి మనం వేసింది సరిపోయేదా లేకపోతే భూమిలో ఫిక్స్ అయిపోయిందా, ఎట్లా ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. అగైన్ పొటాష్ చాలా ఇంపార్టెంట్ అండి. మంచి గ్రోత్ రావాలి, బెరీ గ్రోత్ కానీ క్వాలిటీ, టేస్ట్, ఇవన్నీ కూడా మీకు స్వీట్నెస్, ఇవన్నీ కూడా పొటాష్. సో పొటాష్ అనేది, పొటాష్ డెఫిషియన్సీ వస్తే మీకు ఇట్లాగా వస్తుంది. అలాగే మీకు ఇక్కడ పొటాష్ ఎక్కువైతే మనకి ఇది ప్రాబ్లం ఉంది, అవైలబిలిటీ, మెగ్నీషియం అవైలబిలిటీ, దెన్ మీకు ఈ గ్రేప్ స్టాక్ నెక్రోసిస్ అని వస్తూ ఉంటుంది. సో కంపల్సరీ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చూడండి. ఇది పొటాషియం ఎక్కువైనా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా మనం 0.060 మనం ఎంఓపి వాడతాం. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వైట్, రెడ్ రెండు ఉంటాయి. వైట్ అయితే డ్రిప్లో సాల్యుబుల్ అండి, రెడ్ సాల్యుబుల్ కాదు. లేదు మీకు ఈ క్లోరైడ్ ఇంజురీ ఇబ్బంది అనుకుంటే మీరు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ 13-045 కానీ మోనో పొటాషియం ఫాస్ఫేట్, ఇవన్నీ సాల్యుబుల్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు. పొటాషియం అప్టేక్ ఇది. ఓవరాల్గా మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్లోరోఫిల్లో మెయిన్ కాంపోనెంట్ ఫోటోసింథసిస్కి. అగైన్ దీనికి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. అది అగైన్ కాల్షియం మంచి మీకు బెర్రీ రెసిస్టెంట్ టు డిసీజెస్ రెసిస్టెన్స్ కావడానికి, మీకు ఆ స్ట్రక్చరల్ బ్యాలెన్స్, దానికి ఆ కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి. అగైన్ బోరాన్ ఎసెన్షియల్ ఫర్ ద ఫ్లవరింగ్. కంపల్సరీ మీరు రెగ్యులర్గా డ్రిప్ ఇరిగేషన్లో ఫోలియర్ స్ప్రేతో చేపాటు డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనము బోరాన్ డిఫరెంట్ స్టేజెస్లో అప్లై చేయించండి. దిస్ ఇస్ ద బోరాన్ డెఫిషియన్సీ. అలాగే జింక్ డెఫిషియన్సీ మేబీ సమ్ ఉంటాయండి, మన సాయిల్లో కొన్ని ఉండొచ్చు. మేబీ నేను చూపెట్టేవన్నీ మీ సాయిల్స్ లేకపోవచ్చు. కొన్ని ప్యాచెస్ కింద డెఫిషియన్సీస్ వస్తాయి, కొన్ని అన్నీ ఉంటాయండి. కానీ కొన్ని మనం ఎక్సెస్ మెయిన్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఫాస్ఫరస్ ఎక్కువ వేసి, ఫాస్ఫరస్ జింకు వేస్తే జింక్ పని అవుట్. సో కంపల్సరీ బ్యాలెన్స్డ్గా వేస్తే యాంటీగానిజంలు ఇవన్నీ లేకుండా. దిస్ ఇస్ ద జింక్ డెఫిషియన్సీ అండి. మ్యాంగనీస్ డెఫిషియన్సీ, సో ఐరన్ క్లోరోసిస్, ఇవన్నీ రావచ్చు, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. బోరాన్ 100% డ్రిప్ ఇవ్వచ్చండి. 1.13 kg ఫర్ హెక్టార్ అంటాం. సో కంపల్సరీ ఫ్రీక్వెంట్గా మనం అప్లై చేస్తూ ఉంటాం, తక్కువ మోతాదు ఎక్కువ సార్లు. సో న్యూట్రియంట్ రికమెండేషన్ బదులు ఇప్పుడు నవే డేస్ ఫెర్టిగేషన్ టర్మ్ మారిపోయిందండి, న్యూట్రిగేషన్ అయిపోయింది. న్యూట్రియంట్ బేస్డ్ కస్టమైజ్డ్ గ్రేప్ ఫెర్టిలైజర్, బనానా ఫెర్టిలైజర్, పొమ్గ్రెనేట్ ఫెర్టిలైజర్స్ అని వచ్చేసాయి. సో కంపల్సరీ అన్నీ మిక్స్ చేసుకుని మీరు కష్టపడకుండా డైరెక్ట్గా ఒక బ్యాగ్ వేస్తే ఏముండాలో అన్నీ ఉంటాయి మీకు గ్రేప్ కావాల్సినవి. సో రికమెండేషన్స్ ఇంపార్టెంట్, ఫెర్టిలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. టెక్నికల్ ఫెర్టిగేషన్ వర్షాలు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా టెక్నికల్ ఫెర్టిగేషన్ చూడండి. సో ఇవన్నీ జనరల్ సాయిల్, రూట్ అండ్ ప్లాంట్ న్యూట్రియంట్ మొబిలిటీ ఇంపార్టెంట్. కొన్ని డిఫ్యూజన్ వల్ల, మాస్ ఫ్లో వల్ల రూట్ ఏది కూడా నా రూట్ అక్కడ పరిగెట్టదండి, అక్కడెక్కడ పొటాషియం ఉందని పరిగెట్టను. సో మూమెంట్ అనేది ఆల్రెడీ భూమిలో జరుగుతూ ఉంటాయి, దానికి పెద్ద ఇదే ఉంటాయి. సో ఇవి ఇందాక అన్నాం మనం, ఎన్పీకే పాటు మెగ్నీషియంలు ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. అదే కాల్షియం, బోరాన్, ఇమ్మొబైల్ మీరు అక్కడ స్ప్రే చేసినా నడుస్తూ ఉంటుంది, డ్రిప్లో కూడా ఇవ్వచ్చు. సో కంపల్సరీ మొబైల్, మోడరేటు, ఇమ్మొబైల్ ఉంటే దాన్ని బట్టి మనం డిఫరెంట్ ఫెర్టిలైజర్స్, రేపు మీకు ఈ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో ఇవన్నీ డీల్ చేస్తారండి. సో కంపల్సరీ కంపాటబిలిటీలు, ఆల్కనీ సాయిల్స్లో ఏ వాడాలి. యాసిడ్ సాయిల్ అయితే నేను భయపడి పక్కన పెట్టక్కర్లేదు. ఆల్కలైన్ సాయిల్స్ అయితే అమోనియం సల్ఫేటు, యాసిడ్ సాయిల్లో అయితే ఏ ఫెర్టిలైజర్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఫెర్టిలైజర్, అందుకనే నా సాయిల్ అనాలిసిస్, నేను వాడే టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఏంటి అనేది తెలుస్తుందండి. ఈసీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్సెస్ వాడేయకండి. ఏది ఈసీ బేస్డ్ ఫెర్టిగేషన్ సరిగ్గా చేస్తేనే అప్టేక్ బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఫిజియలాజికల్ డ్రాట్ నన్ను తక్కువ రెడ్యూస్ చేయాలి. సో కంపల్సరీ నాకు అప్డేట్ ఆఫ్ కేఎన్స్, కంపల్సరీ నాకు ఎలిమెంట్స్ ఇబ్బంది వస్తుంది. సో హై ఈసీ అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం డిక్రీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఈసీ వాల్యూలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు వాటర్ అండ్ సాయిల్లో చూపెట్టాను ఈసీలు. సో మినిమం కిట్స్ ఉంటాయి ఆల్రెడీ, పాలియోస్లో అలాంటివి అందరూ మొదలెట్టారు. గ్రేప్ కూడా అందరూ చేస్తారండి. సాయిల్ సొల్యూషన్ తీసుకుని అప్పుడప్పుడు క్లోరైడ్స్, నైట్రేట్స్, ప్రతిసారి ల్యాబ్ కొరకలేం కదండి. అప్పుడప్పుడు మనము జస్ట్ ఇప్పుడు ర్యాపిడ్ కోవిడ్ కిట్లు వచ్చినట్టే, ఇన్స్టెంట్ కిట్లు వచ్చినట్టే, షుగర్ కిట్లు వచ్చినట్టే మీరు చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా నీళ్ళలో సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్. ఓవరాల్గా మనకి సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయిల్ pH 5.5 to 6 ఉంటే ఈసీ ఎంత ఉండాలి. స్టాక్ సొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకుని ఉండాలి. సో ఫోలియర్ న్యూట్రిషను మీకు ఇంపార్టెన్స్ని బట్టి స్పెసిఫిక్ డిమాండ్ ఉన్నప్పుడు, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనము ఫోలియర్ అప్లికేషన్ చేస్తారు. సో కంపల్సరీ మనకి అక్కడ మనము
టెంపరేచర్స్ కూడా చూసుకోవాలి. సో ఫెర్టిగేషన్ అనేటప్పటికి రైట్ సోర్స్, ఫెర్టిలైజర్ టైప్ ఏందో చూసుకోవాలండి, ఏ క్రాప్కి ఏం కావాలో, రైట్ రేట్, అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్ చూసుకోవాలి, రైట్ టైం, ఎప్పుడు ఏ స్టేజ్లో అప్లై చేస్తే క్రాప్ అప్టేక్ బాగుంటుందో చూసుకోవాలి, రైట్ ప్లేస్, కంపల్సరీ రూట్ దగ్గరే ఇస్తారు డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి. సో 100% చూసుకోవాలి. ఇది మీకు రేపు కవర్ చేస్తారండి. సాల్యుబిలిటీ చాలామంది అడుగుతారు, డేట్ ఎంత క్వాంటిటీ కరుగుతుంది సార్, ఎంత నీళ్ళలో కరగబెట్టాలి సార్ అని. అంటే వాటర్ టెంపరేచర్స్ని బట్టి, అక్కడ టెంపరేచర్ని బట్టి మా ఫెర్టిలైజర్ టు ఫెర్టిలైజర్ డిజాల్విటీ కూడా మారిపోతూ ఉంటుందండి, సాల్యుబిలిటీ. సో కంపాటబిలిటీ కూడా అన్ని పట్టుకెళ్ళి నేను కాక్టైల్ లాగా ఒక డ్రమ్ములో వేసి నేను ఫెర్టిగేషన్ చేస్తానన్నా మంచిది కాదండి. కాల్షియము సల్ఫర్తో కలిపితే కాల్షియం సల్ఫేట్ అయిపోద్ది, కాల్షియము ఫాస్ఫేట్ కలిపితే కాల్షియం ఫాస్ఫేట్. కంపల్సరీ మిక్సింగ్ 2-3 ట్యాంకులు పెట్టుకుని కంపాటబిలిటీ చూసుకుంటూ ప్రాబ్లం లేకుండా చూస్తామండి. సో కంపల్సరీ మంచి ఫెర్టిగేషన్ షెడ్యూల్ అవ్వాలి, ఫార్మర్కి ఈజీగా ఉండాలి. జనరల్ మేమేదో కంపెనీ తరపున ఇట్స్ జస్ట్ పైపులు అమ్ముకునే కంపెనీ టైప్ మాది. నేనేమి స్పెషల్ సైంటిస్ట్ ఒక ఫెర్టిగేషన్ షెడ్యూల్ రీసెర్చ్ చేసి కాదండి. మీలాంటి రైతులు ఎట్లా చేస్తే ఎట్లా వచ్చింది, దీన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ ఒక దాన్ని స్టేజెస్ కింద డివైడ్ చేసి ఇట్లాగా ఒక జనరల్ ప్లాంటేషను అక్టోబర్ ప్రూనింగ్లో అయితే ఫెర్టిలైజర్స్ డివైడ్ చేసి డేస్ ఎంతెంత ఇవ్వాలి, మేబీ సైంటిఫిక్గా దీనికి ఉంటుంది. జనరల్ ఫెర్టిగేషన్ కింద ఒక ఏప్రిల్ ప్రూనింగ్లో ఒక షెడ్యూల్ ఎలా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫెర్టిగేషన్లో. నాకు ఇచ్చిన టైం ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ చాలామంది స్టార్టింగ్ టు ఎండింగ్ ఫెర్టిగేషన్ ఇచ్చినా వేస్ట్ అండి. ఫెర్టిలైజర్ ఫస్ట్ వాటర్ ఇవ్వండి, తర్వాత ఫెర్టిగేషను. ఫెర్టిలైజర్ వెళ్ళిన తర్వాత 10-15 మినిట్సే వాటర్ ఇవ్వండి, ఆ రోజుకి వాటర్ బంద్. ఫెర్టిలైజర్ అయిన తర్వాత వాటర్ ఫ్రీ అనో పవర్ ఫ్రీ అనో 2-3 గంటలు వాటర్ ఇస్తే ఎవ్రీథింగ్ ఫ్రీగా కిందకి లీచ్ అయిపోతాయి డ్రైనేజ్లో. టైం ఫ్యాక్టర్ ఫాలో అవ్వండి. ఎక్కడైనా మీ ఫెర్టిగేషన్ ఇట్ సెల్ఫ్ ఒక యాసిడ్ ట్రీట్మెంట్ అండి, సిస్టమ్ క్లీన్ అయిపోతుంది. చాలామంది డ్రిప్పర్స్ చోక్ అయ్యాయి సార్, లేటర్లు బ్లాక్ అయ్యాయి అంటారు. ఫెర్టిగేషన్ రెగ్యులర్గా చేయండి, ప్రెజర్తో చూడండి, 1.5 to 2 kg ప్రెజర్ ఉండేలా చూడండి, ఎవ్రీడే వాడుతూ ఉండండి. సిస్టమ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, చోక్ కాదు. ఎప్పుడైనా అయినా సింపుల్గా SCL వాడతాము. ఒకవేళ మీ ఫెర్టిగేషన్లో ఫాస్ఫారిక్ యాసిడ్ వాడినా సరే మీ సిస్టమ్ క్లీన్ అవుతుందండి. ప్రాపర్గా ప్రొసీజర్ కావాలంటే మీరు ఆ కంపెనీ అబ్బాయిని కంప్లైంట్ చేస్తే టెక్నీషియన్ వస్తాడు. ఎక్కడైనా ఆల్గే ఫార్మేషన్ ఉన్న క్లోరిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇంకా హైటెక్ వస్తుందండి, డిజిటల్ ఫార్మింగ్ అంటున్నాం, సెన్సార్ బేస్డ్, టెన్షియోమీటర్ బేస్డ్. ఇప్పుడు మీ డే అండ్ నైట్ దీన్ని ఆన్ ఆఫ్ చేస్తారు, ప్రాబ్లం. అదే దీనికి ఆటోమేషన్ చేసామనుకోండి, ఆల్రెడీ అక్కడక్కడ చేశారు, గ్రేప్స్లో చేసాము, అనంతపూర్లోనే అది ఉన్నాయండి. నిన్న కూడా PO గారు అది విజిట్ చేశారు. ఎవ్రీథింగ్ ఆటోమేషన్, ఎవ్రీథింగ్. నాకు టైం బేస్డ్ ఆడు క్వాంటిటీ ఎంత వాటర్ ఇవ్వాలో నేను ఫీడ్ చేస్తే అదే చేస్తుంది, వాల్ వైజ్ టైం బేస్డ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ డిమాండ్ కంట్రోల్ చేస్తుంది, నా మోటార్ ఆన్ ఆఫ్ చేస్తుంది, సో న్యూట్రిగేషన్ ఇస్తుంది, సెన్సార్స్ ద్వారా తెలుస్తుంది, నాకు అనలిటిక్ చేస్తుంది. ఇంకా కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి, నెట్ బీట్ అని, అది క్లౌడ్ నుంచి వర్షాలు కానీ రెయిన్ఫాల్ కానీ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ అన్నీ తీసుకుని అదే మేనేజ్ చేస్తుంది. మీ ఇరిగేషన్ ఫెర్టిగేషన్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా ఆల్రెడీ క్లౌడ్ టెక్నాలజీతో లింకప్ చేసే హైటెక్ డిజిటల్ ఫార్మింగ్ కూడా. ఇప్పుడు మనం వెబినార్ అంటే డిజిటలే. సో కంపల్సరీ మీకు ఎవ్రీథింగ్ మీ సైట్, మీరు ఒక మొబైల్లో మీరు ఇంటి దగ్గర కూర్చుని ఒక ల్యాప్టాప్లోనో మొబైల్లోనో మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆపరేట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ మీరు ఇరిగేషన్ ఫెర్టిగేషన్ మీకు. సో ఎవ్రీథింగ్ మీకు ఆటోమేషన్ టెక్నాలజీ అని వచ్చిందండి, ఇంకా నెట్ బీట్ టెక్నాలజీ. సో ఇలాంటి కమర్షియల్ వాటికి సింపుల్ ఇలాంటి కంట్రోల్ ద్వారా మనము డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో PC, EC అండ్ PH మనం మెయింటైన్ చేయించండి, తగ్గించవచ్చు. అలాగే EC మానిటర్ చేయొచ్చు. డిఫరెంట్ ఉన్నాయి, ఇరిగేషన్ పర్పస్ ఉన్నాయి, ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ పర్పస్ ఉన్నాయండి. సో ఎవ్రీథింగ్ ఇంత సిస్టమేటిక్గా మనకి కొంచెం నెంబర్ ఆఫ్ ఎకరేజ్ ఎక్కువ ఉంటే పర్ ఏకర్ ఖర్చు తక్కువ అవుతుంది. సో ఇంకా ఇన్నోవేటివ్గా మీకు PVC లేకుండా కూడా మనకి ఫ్లెక్స్ నెట్స్ అన్ని మూవబుల్ ఫ్లెక్సిబుల్ మోడల్ పైప్స్ కూడా వచ్చేయండి. దీన్ని ఎక్కడికైనా మీరు మూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా PVCలు డ్యామేజ్ అయితే అంటే ఫ్లవింగ్ అప్పుడు ఇట్లాంటిది కూడా మనకి ఈజీగా ట్రాక్టర్స్ మూవ్ అయినా ఏం కాదండి మనకి. సో సక్సెస్ స్టోరీ దిస్ ఇస్ ఫ్రమ్ అనంతపూరే. ఎవ్రీథింగ్ మీ సక్సెస్ నా సక్సెస్. ఎందుకంటే పైపుల్లో ఏమీ మ్యాజిక్ మంత్రం లేదు, నా డ్రిప్లో ఏమీ మ్యాజిక్ మంత్రం లేదు. ఏ డ్రిప్ అయినా వాటరే పడుతుంది, అందులో ఫెర్టిలైజర్ ఇస్తే ఫెర్టిలైజరే పడుతుంది. సక్సెస్ అనేది ఫార్మర్స్ దాన్ని యాక్సెప్టెన్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఆల్రెడీ ఇక్కడ మీకు కృష్ణారెడ్డి గారిది ఇచ్చాము, సంజీవపురం అనంతపూరు. మాకు ఆయనతో మేము ఇంటరాక్ట్ అయిన డేటా ప్రకారం 12 tons డ్రిప్లో వచ్చింది, ఆయన వాడిన ఫెర్టిలైజర్స్ ఇచ్చాము. సో కంపల్సరీ
ప్రిసిషన్ ఇరిగేషన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో ఇవ్వాలో అంత ఇంపార్టెంట్. సో కంపల్సరీ దీన్ని ప్రిసిషన్ ఇరిగేషన్, యాక్యురేట్ ఇరిగేషన్ అంటాం. సో ఓవరాల్ కంక్లూజన్ వైజ్ చూస్తే అగ్రికల్చర్ ఇంటిగ్రల్ పార్ట్. ఆటోమేటిక్గా మనం ఎఫిషియెంట్, యాక్యురేట్ అండ్ ప్రొడక్టివ్ చేయాలి. పెరిగే పాపులేషన్కి ఫుడ్ సప్లై చేయాలి. సో ఈ ద్రాక్ష వచ్చేటప్పటికి, గ్రేప్స్ వచ్చేటప్పటికి మీకు 100% క్వాలిటీ రావాలి, ఎక్స్పోర్టబుల్ క్వాలిటీ రావాలి, పెస్ట్ డిసీజ్ తగ్గాలి, మంచి క్వాలిటీ టేస్ట్ రావాలి, ఈల్డ్ రావాలి అనేటోడికి 100% మనము చూసుకుని మేనేజ్ చేయాలి. సో 100% వాట్ ఓన్లీ ఫర్ ద గ్రేప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్కి మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ సూటబుల్ అండి. సో థ్యాంక్స్ అండి. ఓపిక్గా నాకు ఇచ్చిన టైం మేబీ కొద్దిగా పెరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ వారికి, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. Thank you, Subbarao garu. Any questions? Yeah. The session is open for discussion, please. Any questions from audience? Please raise your hand. I think most of the points are covered now. Somebody is there. Dhoni. Rupali madam? Rupali? Hello? Rupali madam? Yes sir, I am giving him allowed to talk. Goni sir, please आपका माइक शुरू कीजिए. गोनी सर. हेलो मैडम. यस सर. मैडम वो दिन का वाइज शुरू से पहले कौन सा दवाई देना, जैसे वो एनपीके है ना, परसेंटेज अभी शुरू से प्रूनिंग से एंडिंग तक कौन सा दिन में कौन सा देना, थोड़ा डिटेल चाहिए मैडम. वो कल मिलेगा, कल मिलेगा. इसका मतलब आज नहीं मिलेगा, कल कवर करेगा. आज ड्रिप इरिगेशन के बारे में बता दिया गया है. आज ड्रिप इरिगेशन और फर्टिगेशन के बारे में बता दिया गया है. फुल डोज के बारे में कल विस्तार से आपसे बात करेंगे हम लोग. सर తెలుగు में बोल रहा థ్యాంక్ యూ हूँ. సార్. తెలుగులో కూడా చెప్తాను మీకు. రేపు జరగబోయే కార్యక్రమంలో మనకు మీరు అడిగినటువంటి డోసు రోజుల వారీగా, స్టేజ్ల వారీగా ఫర్టిలైజర్ ఎంత ఇవ్వాలి అనే దాని గురించి రేపు ఖచ్చితంగా చెప్తాము. ఇవాళ సుబ్బారావు గారు మనకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ మీద, తర్వాత సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మీద కొద్దిగా అవగాహన కలిగేటట్టుగా ఇచ్చారు. ఇప్పుడు డ్రిప్ గురించి నీళ్లు ఎక్కువైతే ఏం ప్రాబ్లం ఉంటుంది, తక్కువైతే ఏ ప్రాబ్లం ఉంటుంది అనే దాని మీద ఆయన ఈ లెక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ స్టేజ్ లో ఇవ్వాలి అనే దాని మీద చాలా చక్కగా క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగండి స్పెసిఫిక్ గా. Don't answer general questions. Ask specific questions. Yeah. Anyway, let us conclude. Yeah. Ivala, shall I add a few things, Dr. Kulkarni? Yeah, please add and you can conclude also. Yeah. Today, Mr. Subbarao has given a very good account of drip irrigation Telugu, for quality production. Telugu. మనకు సుబ్బారావు గారు చాలా చక్కగా ఈ డ్రిప్ ఉపయోగించడం వల్ల, బిందు సేద్యం ఉపయోగించడం వల్ల మంచి క్వాలిటీ గ్రేప్స్ ని ఎలా ఉత్పత్తి చేయొచ్చు అనే దాని మీద మనకు ఇవాళ ఇచ్చారు. ఆయన ఫర్టిగేషన్ మీద డ్రిప్ తో పాటు ఆ డ్రిప్ నీళ్లతో పాటు అదే దాంట్లో సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద చెప్పారు ఆయన. దీంట్లో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒక సారాంశం మనం ఏం తీసుకోవచ్చు అనుకుంటే, ఆయన ఏ స్టేజ్ లో ఇవ్వాలి. వాస్తవంగా ఆయన డ్రిప్ అంటానే నార్మల్ గా ప్రజల్లో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, నాకు ఎన్ని పైపులు కావాలి, ఎటువంటి పైపులు కావాలి. ఉదాహరణకు 1 ఎకరా డ్రిప్ నేను పెడుతున్నాను అనుకోండి, లేదా 1 హెక్టార్ డ్రిప్ పెట్టాలి, నాకు ఉన్నటువంటి 3 ఎకరాల్లో పెట్టాలి అన్నప్పుడు ఒక యూనిట్ ఏరియా తీసుకొని దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని పైపులు కావాలా, ఏం కావాలా, చాలా తలమునకలైపోతారు. కాకపోతే ఆ ఎక్స్పర్టైజ్ అంతా ఒక కంపెనీకి మనం ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. ఉదాహరణకి నెటాఫిక్ రైతుకు కావాల్సింది ఏంటంటే మెయిన్ లైన్ ఎంత వేసుకోవాలి,
నాకు 90 mm పైపులు ఎన్ని కావాలా, 65 mm పైపులు ఎంత కావాలా, లేకపోతే 75 mm పైపులు ఎంత కావాలి, దానికి లేటరల్స్ ఎంత కావాలి, ఇవంతా ఒక అవగాహన కావాలి అనే విధంగా ఒక ఎకరానికి మీరు స్ట్రక్చర్డ్ గా సుబ్బారావు గారు ఒక స్ట్రక్చర్డ్ గా ఎంత కావాలి ఈ పైప్స్ కానీ, లేకపోతే టీల్ కానీ, గ్రోమెట్స్ కానీ, జాయింటర్స్ కానీ, ఎండ్ క్యాప్స్ కానీ, 3 ఇంచ్ టీల్ కానీ, ఇటువంటివన్నీ 75 దానికి వేసినప్పుడు ఎన్ని టీల్ కావాలి, ఇవన్నీ చూసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక లెక్క లాంటిది ఇస్తే, ఉదాహరణకు మీరేం చెప్పారంటే నీళ్లు ఎన్ని కావాలి, ఎలా వదలాలి, ఇదంతా ఇచ్చారు. మీకు ఫిల్టర్స్ ఏ విధంగా, శాండ్ ఫిల్టరా, ఇంకో ఫిల్టరా, ఏ ఫిల్టర్ వాడాలి, తర్వాత వెంచురీ అసెంబ్లీ ఎలా ఉండాలి, దాని మీద చాలా చక్కగా ఇచ్చారు. సో ఇది స్ట్రక్చర్డ్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ యాడ్ చేయగలిగితే బహుశా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తీసుకొని ఒక ఎకరానికి చేయాలంటే ఎలా అవుతుంది ఉజ్జాయింపుగా ఒక వాల్యూ అనేది కూడా ఇస్తే, రైతులు సాధారణంగా అడిగేది ఏంటంటే ఇది ఎంత అవుతుంది అంటారు. ఇది ఎంత అవుతుంది సార్ అంటాడు. అంటే ఇక మొరటుగా ప్రశ్న అడిగినా కూడా వాస్తవంగా వాళ్ళ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ దేమ్. దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తయారు చేయండి. మేము మా రైతులకు కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మీరు ఈ రోజు మా దగ్గరికి వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా చాలా చక్కగా ఇచ్చారు. మీరు నేను సైంటిస్ట్ కాదు అనుకుంటూనే చాలా చక్కగా గ్రేప్ లో బాగా నిష్ణాతులైన పండితులు కూడా ఈ విధంగా ఇస్తారు. అటువంటి టైప్ లో మీరు కూడా ఇచ్చారు రిక్వైర్మెంట్ అనేది. ఉదాహరణకు రిక్వైర్మెంట్ ఫర్టిలైజర్ ఎప్పుడు వేయాలి, లేదా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎప్పుడు వేయచ్చు, వేయకూడదు అనే దాని మీద కూడా ఇంకా 2 పాయింట్లు నేను యాడ్ చేయాలి. ముఖ్యంగా ద్రాక్ష పండించేటప్పుడు మనకు ఇరిగేషన్ ఇచ్చుకుంటూ ఉంటాము. తేమ ఎక్కువగా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అనేది 2 పాయింట్లు నేను టచ్ చేసి వదిలిపెడతాను. ఎందుకంటే మీరు విస్తారంగా చెప్పారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, రైతులకు మనం ఎప్పుడు ఇచ్చినా కూడా, ఏమి ఇచ్చినా కూడా, రైతులకు మనము ఎప్పుడు చెప్పినా కూడా మీరు స్ట్రెస్ ఎంత ఉండాలి అనే దాని మీద మొత్తం ఇచ్చారు. 0 to 1500 కిలో పాస్కల్స్ వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెషర్, టెన్షన్ అనేది ఎట్లా మెజర్ చేస్తామంటే, దట్ ఈస్ ద టెన్షన్ ఎగ్జర్టెడ్ ఇన్ ద రూట్ జోన్ బై ద ప్లాంట్. అంటే అది చిన్నపిల్లవాడు ఎలా అరుస్తా ఉంటాడో ఆకలైనప్పుడు, అదే విధంగా వేరు కూడా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఆ టెన్షన్ ను మనం మెజర్ చేస్తాము టెన్షన్ మీటర్ పెట్టేసి. ఎంత టెన్షన్ వరకు మనము ఉండొచ్చు అంటే -60 కిలో పాస్కల్స్ వరకు వెళ్ళొచ్చు. బికాస్ మేము IIHR బెంగళూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరులో ఇప్పుడు మీరు చేసినటువంటి టేబుల్ కు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మేము ప్రొడ్యూస్ చేసాం 35 years ago. -30, -60, -90, -120, -150 కిలో పాస్కల్స్ టెన్షన్ ఇచ్చి డిఫరెంట్ స్టేజెస్ లో ఆ టెన్షన్ మీటర్స్ బుడబికాము. ఎందుకు అంటే, ఏ స్టేజ్ లో ఎంత టెన్షన్ ఉంటే మనకు గ్రోత్ కి అయితే ఎంత టెన్షన్ ఉండాలి, తర్వాత బెర్రీ సెట్ స్టేజ్ లో ఎంత టెన్షన్ ఉండాలి, ఎస్పెషల్లీ డిఫరెన్షియేషన్ స్టేజ్ లో, ఎస్పెషల్లీ FBD ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ స్టేజ్ లో ఎంత టెన్షన్ ఉండాలి అనే దాని మీద కూడా మేము చేశాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, బిట్వీన్ 35 to 45 days ఆఫ్టర్ సే ఫార్వర్డ్ ప్రూనింగ్, ఆఫ్టర్ దిస్ ప్రూనింగ్, 35 to 45 days పీరియడ్ లో మనకు ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది ఆఫ్టర్ బ్యాక్వర్డ్ ప్రూనింగ్. ఆ పర్టికులర్ పీరియడ్ లో మాయిశ్చర్ అనేది ఉండనే కూడదు, స్ట్రెస్ అనేది ఉండాలి, ఇరిగేషన్ అనేది బంద్ చేసి పెట్టాలి, డ్రిప్పులు అన్ని చుట్టి పెట్టాలి కనీసం 10 రోజులు, బిట్వీన్ 35th to 45th డే. తర్వాత ఫర్టిలైజర్ కానీ ఏమే కానీ ఇవ్వకూడదు. టెన్షన్ అంతా టెన్షన్ ఉండాల రూట్ జోన్ లో. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు సఫిషియెంట్ గా రిక్వైర్డ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత ఈ అన్లాజన్ అనేది అన్డిఫరెన్షియేటెడ్ మాస్ అనేది ఇట్ విల్ బి సెల్ డిఫరెన్షియేషన్, తర్వాత సెల్ డివిజన్, డిఫరెన్షియేషన్ ఇవన్నీ కరెక్ట్ గా జరిగి దట్ విల్ ప్రొడ్యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ సైటోకైనిన్స్. We have to conclude early. One minute sir, I am coming, because stress, with regard to stress I am telling, దీని మూలంగా ఏమైతుందంటే, ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినప్పుడు తగినంత సైటోకైనిన్ అయ్యి ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ పీరియడ్ లో ఇరిగేషన్ ఇవ్వరాదు అనేది మనం నేర్చుకోవాలి. ఈ పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకొని మనం తలకెక్కించుకుంటే, ఆ పర్టికులర్ పీరియడ్ లోనే నువ్వు 50% ఈల్డ్ నువ్వు పెంచినట్టు లెక్క.
ఇవన్నీ అంటే గుడ్డి గుర్తుగా రైతులకు ఈ సూచనలు ఇస్తా ఉన్నాను నేను. ఇది ఒకటి బ్లైండ్ ఫోల్డ్ హింట్ అన్నట్టు. ఇది ఒకటి. తర్వాత బెర్రీ డెవలప్మెంట్ స్టేజ్ లో కూడా నీళ్లు బాగా ఉండాలి. టెన్షన్ బియాండ్ -60 kPa కు వెళ్ళరాదు. తర్వాత లాస్ట్ స్టేజెస్ లో 125-130 డేస్ వచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ గివ్ మోర్ వాటర్. యూ విల్ ఎండ్ అప్ ఇన్ వర్స్ట్ క్వాలిటీ గ్రేప్స్ అన్నమాట. ఆ పర్టికులర్ పీరియడ్ లో కూడా యూ హ్యావ్ టు విత్హోల్డ్ వాటర్. అంటే ఇరిగేషన్ ఇవ్వనే కూడదు. ఇరిగేషన్ ఇవ్వకుండా మనం కరెక్ట్ గా చేస్తే, ఇరిగేషన్ ఇవ్వకుండా లాస్ట్ స్టేజెస్ లో చేస్తే షుగర్ బిల్డప్ అనేది ఎక్కువగా ఉంటుంది. షుగర్ బిల్డప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యాసిడ్ లెవెల్స్ తక్కువ అవుతుంది. లేదు నీళ్ళు ఇచ్చుకుంటూ పోయామనుకో, మోర్ యాసిడ్ లెస్ షుగర్ అన్నప్పుడు పీపుల్ మే నాట్ లైక్ ఇట్, క్వాలిటీ విల్ గో డౌన్. అదనమాట. సో ఈ పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఎనివే సుబ్బారావు గారు, మీరు అన్ని కరెక్ట్ గా ఇచ్చారు, చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నెట్ ఆఫ్ ఇన్ తరఫున మీరు వచ్చారు. మేము శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ తరఫున మా శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఉంది. మీకు అందరికీ కృతజ్ఞతలు ఈ వెబినార్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎనీ అదర్ థింగ్ డాక్టర్ సార్? రేపు మళ్ళీ మనం కలుద్దాము. ఇంకొక టాపిక్ తీసుకొని రేపు మళ్ళీ కలుద్దాం మనము. రేపు సార్ టుమారో ప్రోగ్రామ్ రేపు మళ్ళీ 4:30 గంటలకు మనం కలుస్తూ ఉన్నాము. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మంచి క్వాలిటీ గ్రేప్స్ ను ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అనే భాగంలో దాన్ని 4 భాగాలుగా 4 రోజులుగా మనం చెప్పుకున్నాము. నిన్న ఒకటి జరిగింది, నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఇవాళ కూడా ఒక ప్రోగ్రామ్ జరిగింది డ్రిప్ ఇరిగేషన్ మీద, మరి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఫర్టిగేషన్ మీద మనము చేసుకున్నాము. రేపు మళ్ళీ మనము ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాము. ఫర్టిలైజర్ అప్లికేషన్ కానీ లేకపోతే మన వి విల్ కంటిన్యూ టుమారో. రేపు ఎల్లుండి కూడా మీరు దీంట్లో జాయిన్ అయ్యి ఈ క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయడంలో భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేషన్.